ఓకే. అందరికీ నమస్కారం. మరి ప్రతిరోజు ఒక నిత్య నూతన విషయంతో వస్తున్న మీ ముందుకు ఈ రోజు మరొక అద్భుతమైన టాపిక్ తో మన ముందుకు వస్తున్నారు మాలతి మదాస్ మేడం గారు. సో మీరంతా ఎదురు చూస్తున్నటువంటి డిసిషన్ మేకింగ్ క్లాస్ ఈ రోజు మనకు ప్రజెంట్ చేయడానికి వచ్చిన మాలతి మేడం గారి గురించి చిన్న పరిచయం. సో మేడం ఎంఎస్సి, ఎంఈడి అలాగే ఎంఎస్ ఇన్ క్లినికల్, అంటే మేడం చాలా చాలా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసంతో పాటు తర్వాత వివిధ సంస్థల్లో 25 సంవత్సరాలకు పైగా బోధనానుభవం కలిగినటువంటి మేడం. అదేవిధంగా క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ గా కిమ్స్ హైదరాబాద్ లో పనిచేశారు. అదేవిధంగా విజిటింగ్ ఫ్యాకల్టీగా వరంగల్ యూనివర్సిటీలో పనిచేశారు. ప్రస్తుతం ఆన్లైన్ కార్పొరేట్ ట్రైనర్ గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో తను పార్టిసిపేట్ గా ఉంటూ సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు టీటీడబ్ల్యూఎస్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న మేడం గారు ఈ రోజు మనకు డిసిషన్ మేకింగ్ క్లాస్ చెప్పడానికి వస్తున్నారు. సో వెల్కమ్ మేడం, వెల్కమ్. ఓవర్ టు యూ మాలతి మేడం గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు మాలతి మదాసు. శ్రీశైలం సార్ గారు చెప్పినట్టు చిన్న పరిచయం అండి. ముఖ్యంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంపా నాగేశ్వరరావుకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మీకులాగే మీ ముందర బ్యాచ్ లో ఈపీఎస్ చేసి ఫెసిలిటేటర్ గా చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కోఆర్డినేటర్స్, మెంటర్స్, ఫెసిలిటేటర్స్ అందరికీ ఇంపాక్ట్ తరఫున ఉన్న వాళ్ళందరూ, దిస్ ఇస్ మై న్యూ ఫ్యామిలీ ఆఫ్ ఇంపాక్ట్ విచ్ హస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికంటే ముందు ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ దివ్యజ్యోతి మేడం హూ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ మీ దాట్ మీరు ఒక స్పీకర్ కాబోతున్నారు, అవుతారు, చూద్దాం అని తన నా ప్రోత్సాహం ఇచ్చింది కాబట్టి ఇవాళ మీ ముందర వచ్చానండి. సో డిసిషన్ మేకింగ్ అనే టాపిక్ ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి నేను ఒక మంచి స్పీకర్ అవునా కాదా అని. సో దాట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. హ్యావింగ్ సెడ్ దాట్ సార్, ముందుగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మీ అందరి ముందర నాకు నిలబడే అంత అదృష్టం ఇచ్చిన యునో మై పేరెంట్స్ అండ్ మీరందరికీ నేను సంస్కృతిలో ఒక చిన్న శ్లోకం అండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సో వితౌట్ మై పేరెంట్స్ ఐఎమ్ నథింగ్ అండి. అండ్ అతిథి దేవో భవ అంటే ఆల్ మై పార్టిసిపెంట్స్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఒక్క చిన్న డిస్క్లైమర్ అండి. సో ఐ మైట్ గో లిటిల్ ఎక్స్టెంపోర్, కొంచెం ఎక్స్టెండ్ అవుతుందేమో, కాస్త భరించండి. అది మీకు బోర్ అనిపిస్తే అవ్వకూడదనే చూస్తాను. సో దాట్ ఈస్ మై టాపిక్. అది మీరు డిసైడ్ చేయాలి. ఇఫ్ ద టాపిక్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఆర్ మోటివేటింగ్, ఇన్స్పైరింగ్ ఆర్ ఇన్స్టిగేటింగ్. థ్యాంక్ యూ సార్. సో వెళ్ళిపోదామండి డెసిషన్ మేకింగ్ లోకి. సో దాట్ వాజ్ అబౌట్ మై ఇంట్రొడక్షన్. హోప్ఫుల్లీ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఓకే విత్ ఇట్. సో I think I'll do the last slide. Please bear with me. ఓకే, అందరికీ నా స్లైడ్స్ కనిపిస్తున్నాయా? ప్లీజ్ సే yes or no in the chat please. స్టార్టింగ్ స్లైడ్ ఇంకా ఓపెన్ కాలేదు మేడం. ఓపెన్ అవ్వలేదా? ఓకే, వన్ సెకండ్. I'll start sharing. Yeah. Now can you see only? Is it visible? Now it's okay madam. Sure. Yes. So decision making, decision antene oka pedda nirnayam, right? Nirnayam chinnadaina peddadaina, it's a decision. So decision ane situation life lo eppudu vastundi when you have multiple options ande. జీవితంలో ఒక చిన్న విషయంలో డెసిషన్ మేకింగ్ లేకపోతే ఒక కీలకమైన నిర్ణయం అంటే క్రిటికల్ థింకింగ్ ఆర్ క్రిటికల్ డెసిషన్ మేకింగ్ లో ఏదైనా కానీ అది చిన్నదైనా పెద్దదైనా, ద వే వి థింక్ అబౌట్ ఇట్ ఇన్ దాట్ పర్టిక్యులర్ విండో పీరియడ్ అండ్ యాక్సెప్ట్ ఇట్ టు బి అ ఫేవరబుల్ వన్ ఆర్ అన్ఫేవరబుల్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దాట్, this can be supported by the next slide, which says John C. Maxwell ane oka famous English
రైటర్, ఆయన ఏం చెప్తున్నారంటే లైఫ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ చాయిసెస్. అండి, కెన్ యూ హియర్ మీ మ్యామ్? ఇక్కడ పవర్ మళ్ళీ పవర్ లేదు, పవర్ పవర్ అన్వైట్ చేసుకోండి. యా సార్, కెన్ యూ హియర్ మీ? వాయిస్ క్లియర్ గానే ఉంది మేడం. మళ్ళీ పీపీటీ అగైన్ షేర్ చేయండి. స్టార్ట్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది. యా, సో జాన్ సి మ్యాక్స్వెల్ ఓకే, am I audible అండి ఇప్పుడు? ఓకే మ్యామ్. Please excuse me, there is no power here. I'm just on my cell phone. Okay, so hotspot పెట్టుకొని చేస్తున్నాను. So please bear with me. ఎవరిదో బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుందండి, ప్లీజ్ మ్యూట్ ఇట్ మ్యామ్. ఓకే, సో జాన్ సి మ్యాక్స్వెల్ అనే ఫేమస్ ఇంగ్లీష్ రైటర్ చెప్పారండి, లైఫ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ చాయిసెస్ అండ్ ఎవ్రీ చాయిస్ యూ మేక్స్ యూ. అంటే మనం ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఒక రెండు ఉంటాయండి. మనకి ఒక సందర్భంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అయితే మనకి తగినట్టుగా ఉంటుందో, ఏ ఆప్షన్ అయితే మనకి ఫేవరబుల్ గా ఉంటుందో, ఏ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే మన గమ్యానికి మనం చేరుతాం. అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక డెసిషన్ తీసుకునే ముందర యూ హ్యావ్ టు బి అకౌంటబుల్ అండ్ యాక్సెప్టబుల్. అంటే రెస్పాన్సిబిలిటీతో కూడిన ఒక చిన్న యాక్ట్ ఇస్ డెసిషన్, రైట్? సార్ ఎవరు సారీ ఫర్ ఇంటరప్షన్ మేడం. అది మీరు స్లైడ్ షో ఉంది చూడండి, స్లైడ్ షో క్లిక్ చేయండి. ఎక్కడండి? పైన స్లైడ్ షో ఉంది చూడండి. ఓ మై గాడ్, ఇదే స్లైడ్ షో. ఐ నాట్ గెటింగ్ ఇట్. ఇదే పైన చూడండి, స్లైడ్ షో ఒకసారి చేయండి. స్లైడ్ షో క్లిక్ చేసి ఫ్రమ్ బిగినింగ్ అని పెట్టండి. ఎందుకంటే మీకు మొత్తం సైడ్ బై సైడ్ వస్తుంది కదా. ఓకే ఓకే, మీకు కనపడుతుంది చూడండి, పైన స్లైడ్ షో అని ఉంటుంది. మీకు ఇన్సర్ట్, డ్రా, డిజైన్, ట్రాన్సిషన్, యానిమేషన్ తర్వాత స్లైడ్ షో. I'm not getting it, sir. I don't know. ఇక్కడ ఓకే, క్యారీ ఆన్. ఇదా మేడం పైన చూడండి, అక్కడ చూడండి. వరుసగా ఇన్సర్ట్, డ్రా, డిజైన్, అది ఓకే. ఓకే, I'm not getting it. Right. Go to slide show. Okay. It just go up. Just go up. Oh, yeah. No. Okay. My God. So, yes. ఇక్కడ ఉన్నామండి మనం. లైఫ్ లో చాయిసెస్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ మీకు చాలా ఛాన్సెస్ ఉన్నప్పుడు అందులో మనకి రైట్ చాయిస్ తీసుకునేదే డెసిషన్ మేకింగ్. ఏంటండి? యా, మీరు ఓకే, స్పీకర్ కదా ఇప్పుడు. ఓకే, am I audible? yes ma'am. Bear with me that I am not having a fan here and I am sweating. Okay, fine. So decision making, it's first that definition ఏంటో మనకి తెలియాలి. అంటే ఒక సందర్భంలో
చాయిసెస్ చాలా ఉన్నాయి అనుకుంటే ఒక సింపుల్ ఇన్స్టెన్స్ చెప్తాను. మన నిజ జీవితంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు యూ హ్యావ్ యావరేజ్ 60,000 థాట్స్. ఇది ఇప్పటి వరకు మనకి జరిగిన అన్ని సెషన్స్ లో ఎఫిషియంట్ ఎమినెంట్ స్పీకర్స్ చెప్పేది అది ఒకటి మటుకు మనకి ఫిక్స్ అయిపోయాం. అందులో ఆ 60,000 థాట్స్ లో ఎవ్రీ సింగిల్ యావరేజ్ డేలో మనం 35,000 డెసిషన్స్ చేస్తామంట. ఇది నేను చెప్పిన మాట కాదు. దిస్ సైంటిఫిక్ రీసెర్చ్ సేస్ దాట్ a human mind can make a 35,000 decisions on an average, you know, uh, on a daily basis. So ivanni process cheyadaniki first we need to have a clear cut mind. Ante oka clear cut thought undali, oka clear cut mindset undali, oka clear cut vision undali anamata. Am I taking a correct decision? Is it yes? If I'm right, yes it is. If it's no, it's not at all. Maybe or don't know. ఇదేంటంటే ఇప్పుడు నేను EPS జాయిన్ అవుదాము అనుకునే టైంకి yes, if I'm going to join, what am I going to get benefit with? Yes, I'm going to be a very good speaker. No, నాకు అవసరం లేదు, నాకు ఇష్టం లేదు, because I already have 25 plus years of experience, you know, talking on the platform, speaking to the audience of different ages. ఎందుకంటే, you know, when you speak, your speech or your lecture or your content, which we, you know, studied and got trained in the different topics, has to appeal and has to reach the audience, target audience. అది నేను చెయ్యాలా వద్దా అన్నప్పుడు అది నో అనిపిస్తుంది. మేబీ మైట్ బి నేను ఒకసారి ట్రై చేసి చూడకూడదా అనే డెసిషన్ వచ్చినప్పుడు దాట్ కుడ్ బి అ మేబీ డెసిషన్. అండ్ డోంట్ నో, నాకు అసలు తెలియదు, డూ ఐ హ్యావ్ టు టేక్ దిస్, ఐ డోంట్ నో. సో దోస్ ఆర్ ద 4 ఆప్షన్స్ వీ హ్యావ్. సో ఇట్లాంటి ఆప్షన్స్ మనకి ప్రతి చిన్న విషయంలో తీసుకోవాల్సి వస్తుంది. సో డూ ఐ హ్యావ్ టు టేక్ ఇట్? ఎస్. ఐ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్? నో. మేబీ అందరూ చేస్తున్నారు కదా, మేబీ లెట్ మీ ట్రై. అండ్ ఐ డోంట్ నో, నేను ఇంకా అంటే ఇండిసిసివ్ గా ఉన్నాను, కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాను, ఇది నాకు అవసరమా వద్దా. సరే, ఈ డెసిషన్ మేకింగ్ ఇన్ని మనకి ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఇన్ని చాయిసెస్ ఉన్నప్పుడు బ్రెయిన్ కూడా అలాగే మనకి ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఈ డెసిషన్ మేకింగ్, వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్? జనరల్ గా లైఫ్ లో ఎవ్రీ సింగిల్ డే మనకి పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇట్ ఇస్ లైక్ ఏ ఓషన్ వేర్ నిరంతరం మనకు ఆరాటం పోరాటం అని 2 words ఉంటూ ఉంటాయి. వేర్ యు ఆర్ స్ట్రగలింగ్. ఇట్స్ అ లైఫ్ ఫుల్ ఆఫ్, you know, different associative feelings. It could be sad, it could be happy, you could be really falling in love with someone, you hate someone, you're jealous, you're hungry, you're angry, you're elated, you're excited, you're depressed, you're dejected. ఇలాంటివన్నీ ఒక బండల్ ఆఫ్ ఫీలింగ్స్ తోటి లైఫ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అందులో మనం ఒక గోల్ సెట్ చేసుకుంటాం పొద్దున్న లేవగానే. ఇది స్మాల్ అంటే గోల్స్ లో 3 types ఉంటాయండి. యాజ్ వి గో యూ కెన్ రియలైజ్ దట్ వీ హ్యావ్ అ షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ అంటే అవర్ డైలీ లైఫ్ లో పొద్దున్న లేచామా, ఇవాళ ఇడ్లీ తింటామా, కాఫీ తాగుతామా, వాక్కి వెళ్తామా, ఫ్రెండ్స్ తో మాట్లాడతామా, టుడే am I going to do meditation, am I going to do yoga, am I going to be physically fit, am I going to start my day on the right note and make people happy and be a positive person అనేది నేను చేసుకున్న ఒక డిఫైన్డ్ గోల్స్ ఆర్ అబ్జెక్టివ్స్. సో ఎవ్రీ డెసిషన్ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ డిఫైన్డ్ గోల్స్ అండి. నా గోల్ ఏంటి? ఫైనల్ గా పొద్దున్న లేచానా, ఐఎమ్ డూయింగ్ మై స్టఫ్ అండ్ ఐ వాంట్ టు సీ దట్ దిస్ డే ఈస్ వెరీ ప్రొడక్టివ్, వెరీ సక్సెస్ఫుల్. అది ఎలా సక్సెస్ఫుల్? బికాస్ ఐ స్టార్ట్ ఇట్ ఆన్ ఎ వెరీ గుడ్ నోట్. నో, నాకు నెగటివ్ ఫీలింగ్స్ వద్దు, నెగటివ్ థాట్స్ వద్దు, నెగటివ్ ఐడియాస్ వద్దు, నెగటివ్ పీపుల్ వద్దు, రైట్? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ప్రిన్సిపల్, మరి ఈ డెసిషన్ మేకింగ్ వెనకాల ఒక ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఏంటంటే ఒక 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి అందులో. ద పర్పస్ ఆఫ్ వై యూ ఆర్ టేకింగ్ ద డెసిషన్ అండ్ ద సిచ్యువేషన్ ఇన్ విచ్ యూ ఆర్ టేకింగ్ ద డెసిషన్. పర్పస్ అన్నప్పుడు సిచ్యువేషన్ ని బట్టే పర్పస్ ఉంటుంది. The morning when you get up and then when you start your day and you see that, you know, days are going hunky-dory, suddenly everything was going on. This is my simple example, I tell you, in my today's life. In the morning I woke up and as everyone, oka phone తీసుకొని అలా చూస్తూ ఉంటామండి. చూస్తూ ఉన్నప్పుడు I don't go to YouTube to watch all the, you know, the bad stuff. అంటే యూట్యూబ్ ని నేను ఎవరిని చిన్న చూపు చేయట్లేదు, మిమ్మల్ని నేను చిన్న చూపు చేయట్లేదు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ మై డెసిషన్, మై చాయిస్. Why should I really watch this one? I just wanted to go to YouTube and click on my
history or click on my library where I am having a set of my motivating, programs where I just watch it and then feel myself full of self-esteem, self-confidence, and that leads to our, stimulation of a happy hormones. And then you can see that things really go the way we really want them. So types of decision making, types of decision making, there are 7 types: irreversible, reversible, delayed, quick decision, experimental decision, trial and error decision, and conditional decision. Now, irreversible and reversible, ఇవి రెండు అందరం స్కూల్కి వెళ్ళే వాళ్ళమే, అందరం కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళమే. సో యూ నో వాట్ ఆర్ ఇర్రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్. ఇర్రివర్సిబుల్ డెసిషన్స్ ఇక్కడ మనం చూస్తే, ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఏదైనప్పటికీ దాన్ని మనం వెనక్కి తీసుకోలేము, రైట్? రివర్సిబుల్ అంటే yes, we can change the decisions according to the situation. డిలేడ్ డిసిషన్ తీసుకుంటాము కానీ దాన్ని ఆపి కొన్ని రోజులకి ఉంచుతాము, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అగైన్. క్విక్ డెసిషన్స్ ఆర్ ద డెసిషన్స్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్ ద స్పాట్. అప్పుడు ఇన్స్టంటేనియస్. ఓకే, యు ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు డిసైడ్, ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ద ఐస్ క్రీమ్ స్టోర్, బయింగ్ అన్ ఐస్ క్రీమ్. అండ్ అది నేను బైక్ మీద తీసుకొచ్చి ఇంటికి వచ్చి తిందాం అనుకునే టైంకి ఐ డోంట్ ఫైండ్ ద the enjoyment in eating the fresh ice cream out of the wrapper. Experimental decisions. These are mainly based on the experimental results. Experiment anagane manaki science gurtukostu untadi. Trial and error. These are repetitive, processes where you try and you fail, you try and you fail, you try and you fail, and finally you try and you pass. And that is where the decision is made. Conditional are nothing but decisions made according to the conditions. Now let's go on. Ante idi ento telusukunnam. Irreversible andi. These decisions are permanent. Once taken, they cannot be undone or you cannot reverse it. For example, idi mano every day we keep seeing, thanks to this pandemic, manaki ee madhya cinema paatlu radio paatlu kante ekkuva ambulance sirens ekkipistu untaru. Am I right? Because all of us are stressed out because of the pandemic. Most of the deaths, most of the fatal deaths, most of the mishappenings and most of the losses are just because of oka stress gurinchi, oka bhayam, okati psychological depression lo janalu undi idi eppude end avutundi enti ane alochana dhoranilo people are every single day getting affected by brain stroke. What is brain stroke? Hypertension andi, high BP. General ga janalki because of the situation anukondi, because of the unawareness or because of the lifestyle, janalki tindi patla, fitness patla and situation patla control ledu kabatti all these are leading to the high BP situations or hypertension situations. So brain stroke anedi oka medical condition when your BP raises very high and brain lo kavalsina oxygen kani blood supply kani koncham lack avutundandi, because of which pressure ఎక్కువై అతి సూక్ష్మంగా ఉన్న capillaries they get ruptured and the blood starts oozing in the brain and that leads to a block. And e block ఉన్నందుకు ఆ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి that leads to paralytic attack. సో నేను ఇదంతా irreversible brain stroke ఎందుకు చెప్తున్నానంటే, this is a one awareness point which I really wanted to tell you guys. ఎప్పుడైనా paralytic stroke వచ్చే ముందర కొన్ని symptoms ఉంటాయండి, that the patient starts feeling numbness అన్నమాట, తిమ్మిరి వచ్చినట్టు అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ పేషెంట్ అలా చెప్తాడో, అలా he tries to share his feelings or చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అటెండ్ చేసే వాళ్ళు గమనిస్తే 1 hour గోల్డెన్ పీరియడ్ ఉంటుందండి. ఆ 1 hour లో తనని మెడికల్ ఫెసిలిటీకి, అంటే హాస్పిటల్, నర్సింగ్ హోమ్, ఒక చిన్న డిస్పెన్సరీకి, లేకపోతే సింపుల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి కనుక ఆ ఇంజెక్షన్ ఇప్పిస్తే that can be prevented. Having said that, reversible decisions andi, అది irreversible decisions కాబట్టి అది మనం ఒకవేళ ఆ టైం అప్పుడు మనం కీలకమైన నిర్ణయం తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే డెఫినెట్లీ ఆ paralytic attack నుంచి మనం కాపాడుకోవచ్చు. Coming to the reversible decisions, these are not final. For example,
నేను ఇవాళ వెళ్తాను, ఐ హ్యావ్ అ పర్స్ ఫుల్ ఆఫ్ మై మనీ అండ్ మై క్రెడిట్ కార్డ్. నేను ఒక డ్రెస్ స్టోర్కి వెళ్ళేసి ఐ జస్ట్ బై వన్ పేర్ ఆఫ్ డ్రెస్ అని నేను డిసైడ్ చేసుకుంటాను, వెళ్తాను. బట్ అక్కడికి వెళ్ళే టైంకి కరెక్ట్ గా ఐ హ్యావ్ టు జస్ట్ స్టాప్ మై బైక్ అండ్ లుక్ ఎట్ మై సెల్ ఫోన్. నాకు ఒక కొరియర్ వస్తుంది, అది సిఓడి, క్యాష్ ఆన్ డెలివరీ, అండ్ ఐ హ్యావ్ టు బీ దేర్. అది వెరీ ఇంపార్టెంట్ కొరియర్ ఇన్ మై లైఫ్. సో అప్పుడు నేను ఏం చేస్తాను, వెనక్కి వచ్చేసి ఐ క్యాన్సిల్ మై షాపింగ్. అంటే ఏంటి, ఆ షాపింగ్ అనే డెసిషన్ నేను నెక్స్ట్ డే కూడా తీసుకోవచ్చు. అంటే ఐ క్యాన్ రివర్స్ మై డెసిషన్. సో దట్ ఈస్ కాల్డ్ ద రివర్స్. డిలేడ్ డెసిషన్ అండి. డిలేడ్ అనగానే మీకు తెలుసు, డిలే అంటే లేట్ గా. Decisions which are put on hold, when the decision maker thinks that the right time has come. This is actually manandaram chusuntamu last year lo how the gold rates were soaring up high and low. Gold rates పెరిగినప్పుడు పెట్రోల్ రేట్ తగ్గడం, పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు గోల్డ్ రేట్ తగ్గడం, అందులో మనం ఎగ్జైట్ అయిపోవడం, వెళ్ళిపోవడం. మనకి we have our own jewelers. I have my own jeweler and I just called him and I told him that I wanted to go buy gold. ఆయన ఎంత మంచి బిజినెస్ టాక్టిక్ అంటే, వచ్చేయండి పర్లేదు వచ్చి కొనేసేయండి అంటారు. మనం వెళ్తాం, తీరా వెళ్ళిన తర్వాత వాళ్ళు అమ్మరండి ఆ రోజు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అమ్మరు, ఎందుకంటే వాడికి లాస్ కాబట్టి. సో వాట్ డస్ హీ సేస్, లేదండి లాక్ అయిపోయింది, అసలు లేదు, మళ్ళీ మీరు రేపు వస్తే నేను తప్పకుండా ఫోన్ చేస్తాను మేడం వస్తాను. సో దాట్ వాస్ అబౌట్ ది డిలేడ్ డెసిషన్. అంటే బులియన్ మార్కెట్ అంటే ఇవాళ 33,000 ఉన్న గోల్డ్ రేట్ 55,000 వచ్చినప్పుడు అప్పటి వరకు ఆయన డిలే చేసి అప్పుడు డిసైడ్ చేస్తాడండి అమ్మడానికి. సో దాట్స్ కాల్డ్ as a delayed decision. Quick decisions. ఇది decisions which are made to get the maximum benefit అండి. మనందరికీ తెలుసు, we have multiple sources of income and we need to invest in multiple ways to really have a financial stability or security in life. So మనలో చాలా మంది షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు షేర్ కన్సల్టెంట్ ఉందా, మీరు సొంతంగా మానిటర్ మీద కూర్చొని ఆ టెన్షన్ మీరు పడుతున్నప్పుడు కూడాను, సో వాట్ డూ యూ సీ, యూ జస్ట్ వెయిట్ ఫర్ దాట్ రైట్ టైం అండ్ వెన్ ద షేర్ హిట్స్ ద హై టైమ్ ఆర్ ద మాక్సిమం, మీరు దాన్ని అమ్మేస్తారు ఆ రోజు. సో దట్ ఈస్ అ క్విక్ డెసిషన్. నా ఎక్స్పెరిమెంటల్ డెసిషన్స్ అండి. ఎక్స్పెరిమెంటల్ డెసిషన్స్, ఎక్స్పెరిమెంట్ అనగానే సైన్స్ గుర్తుకొస్తూ ఉంటుంది, ల్యాబ్ గుర్తుకొస్తూ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆల్ ఆఫ్ us went to school. సో ఇది అలాంటిదేనండి. వన్ ఆఫ్ ద డెసిషన్స్ ఇన్ విచ్ the final decision cannot be made until the results are favorable. అంటే ఏంటంటే, ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దానికి వచ్చిన రిజల్ట్స్ మనకందరికీ గుర్తుండొచ్చు. మీకు గోయింగ్ బ్యాక్ టు ద స్కూల్ మెమరీస్, గోయింగ్ బ్యాక్ ద మెమరీ లేన్. స్కూల్లో మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఎయిమ్, అపారటస్, ప్రొసీజర్, ప్రిన్సిపల్, కంక్లూషన్ రాస్తాం. దానికంటే ముందు అబ్జర్వేషన్ ఉంటుందన్నమాట. అబ్జర్వేషన్ అనే ఒక కాలమ్ లో మనం ఏం రాస్తాము, ఏం చూస్తాము, ఏం కంక్లూడ్ చేస్తాము అని చెప్పేసి రాస్తాం. సో అది ఫేవరబుల్ గా ఉందా, అన్ఫేవరబుల్ గా ఉందా? ఆబ్వియస్లీ మన కరిక్యులం లో, మన సిలబస్ లో ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఫేవరబుల్. కాబట్టి హెన్స్ the experiment proves that it is concluded that the results are very favorable in the whatever the result we have got. అంటే సేమ్ ఇవే సినేరియో మీ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్స్ లో జరుగుతూ ఉంటుందండి. పెద్ద ఫార్మా జాయింట్ కంపెనీస్ చేసేది ఇదే అనమాట. సో దీన్నే మనం క్లినికల్ ట్రయల్స్ అంటూ ఉంటాము. దాట్ విల్ సీ ద నెక్స్ట్ స్లైడ్ అండి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఇది నేను చెప్తాను అనమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మనం అందరం చూసుంటాము. ఈ పాండమిక్ లో మనందరికీ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, బూస్టర్ డోస్, ఈ డోసెస్ అన్ని తీసుకున్నాం. ఇప్పుడు నా గవర్నమెంట్ Narendra Modi garu is now released the vaccines for the teenagers from 18 plus. Yes. So ఈ క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే, ఒక మందు బిల్ల, ఒక మెడికేషన్, ఇట్ కుడ్ బి అన్ ఆయింట్మెంట్, టాబ్లెట్, ఇయర్ డ్రాప్, ఐ డ్రాప్, ఎమల్షన్, ఎనీథింగ్, ఆర్ ఏరియల్ పాస్. ఇవన్నీ తయారు చేసినప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కన్స్యూమర్ దగ్గరికి వెళ్ళే వరకు, కన్స్యూమర్ ఇస్ నన్ అదర్ దాన్ ద పేషెంట్ అండి. అంటే మనం పేషెంట్స్ కాదండి, వీఆర్ ద కన్స్యూమర్స్ బికాస్ వీ టుక్ ద వ్యాక్సిన్స్. మనందరం హెల్దీగా ఉన్నాం, భగవంతుడి దయ వల్ల మనందరం చాలా హెల్దీగా ఉన్నాం. బట్ వీఆర్ టేకింగ్ ఆర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఆఫ్ టేకింగ్ ద వ్యాక్సిన్స్, రైట్? సో ఆ వ్యాక్సిన్స్ మనలో పనిచేస్తున్నాయి, నీకు పనిచేస్తాయి, నాకు పనిచేస్తాయి, మా అమ్మాయికి పనిచేస్తాయి, మన ఫ్యామిలీలో పనిచేస్తున్నాయి, అమెరికాలో పనిచేస్తున్నాయి, ఇంకెక్కడ కూడా పనిచేస్తున్నాయి, అంటే ప్రపంచం అంతలో పనిచేస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఈ ఆమ్నిక్రాన్ కి కూడా మనకి ఒక బూస్టర్ డోస్ వచ్చింది. సో ఆమ్నిక్రాన్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ సమ్వేర్ ఎల్స్ అండ్ ఇట్ ఇస్ స్ప్రెడింగ్ హియర్. అంటే మీరు ఇప్పుడు చూసుంటచ్చు ఎన్ని రకాలుగా వ్యాక్సిన్స్ వచ్చింటాయి. అంటే ఇండియన్ కమ్యూనిటీకి, ఇండియన్ రేస్ కి, ఇండియన్ ఆడియన్స్ కి, ఇండియన్ పేషెంట్స్ కి, ఇండియన్ బార్న్ పీపుల్ కి
పనిచేసే వ్యాక్సిన్స్ మీరు చూస్తుంటే కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ ఉంటుంది. అదే యుఎస్ లో చూస్తుంటే మీరు ఫైజర్ అండ్ ఆస్ట్రాజెనికా ఉంది. వై ఆర్ ది ఆల్ డిఫరెంట్? అంటే పేర్లు డిఫరెంటే, కానీ దాంట్లో కాంటెంట్ సేమ్. మీకు లాగా మాకు లాగా ఇంకెవరిలో. నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు స్క్రీన్ వెనకాల కూర్చున్నాను. సో ఇట్స్ సేమ్ జెనెటిక్ సెటప్, ద సేమ్ థింగ్. కాకపోతే మరి ఈ మ్యానుఫ్యాక్చర్ అయిన డ్రగ్ ఈ పేషెంట్ లేకపోతే ఒక కన్స్యూమర్ లేకపోతే ఒక పర్సన్ ఎవరైతే దాన్ని యూజ్ చేస్తాడో అక్కడి వరకు దాని పనితనం చూడాలంటే దాన్ని సేఫ్టీ అండ్ ఎఫికసీ అంటారండి. ఆ సేఫ్టీ అండ్ ఎఫికసీ టెస్ట్ చేసేదే క్లినికల్ ట్రయల్స్ అండి, క్లినికల్ రీసెర్చ్. దట్ ఇస్ మై సబ్జెక్ట్. సో అందులో మనం ఏం చేస్తాము, మనం అందులో 4 phases ఉంటాయండి. phase 1, phase 2, phase 3, phase 4. phase 4 లో మందు అంతా తయారైన తర్వాత మందు బిల్లే కానీ అది ఏ డోసేజ్ ఫార్మ్ అన్న కానివ్వండి, అది ఇంజెక్షన్ అయి ఉండొచ్చు, మందు బిల్ల అయి ఉండొచ్చు, ఇట్ కుడ్ బి కాఫ్ సిరప్, ఇట్ కుడ్ బి ఎమాలియంట్, ఇట్ కుడ్ బి an ointment, it could be anything, it could be just a powder, or transdermal patches, మనకి బ్యాండేజ్ లాగా. సో అవన్నీ పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేది క్లినికల్ ట్రయల్స్. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ అండి. వాళ్ళు చేస్తూ ఫైనల్ గా వాళ్ళు మార్కెట్ లో లాంచ్ చేసి ముందర ఇది చేస్తూ ఉంటారు. సో అందుకనే మనకు అంత టైం పట్టింది అనమాట. బికాస్ మీరు నాకులాగే అందరూ అనుకొని ఉంటారు, బికాస్ పాండమిక్ స్టార్ట్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది. వాట్ ఇస్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ డూయింగ్? నేను అందులో ఒకనండి సైంటిఫిక్ కమ్యూనిటీలో. మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, దిస్ వైరస్ విచ్ కేమ్ యాజ్ అ పాండమిక్ ఇస్ అ న్యూ నావల్ వైరస్ అండి. సో వీ డోంట్ హ్యావ్ అ బ్యాక్ హిస్టరీ ఆఫ్ దాట్. సో అది ఎందుకు బ్యాక్ హిస్టరీ లేదంటే అది ఇవాల్వ్ అవుతుంది, మ్యూటేట్ అవుతూ ఉంది. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఇప్పుడు మనం ఏం చూస్తాం, ఇంకా ఇట్ ఇస్ జస్ట్ లీవింగ్, బికాస్ ద పాండమిక్ కమ్స్ ఎవ్రీ 100 years అండి. సో ఇట్ లీవ్స్ ద ప్లానెట్ విత్ ఇట్స్ వెరీ గుడ్ మెమరీస్. సో అది మన ఇలా సతాయిస్తూనే ఉంటుంది. బట్ వీ ఆర్ ద పర్సన్ హూ హ్యావ్ టు డిసైడ్. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మై క్లాస్, యూ హ్యావ్ టు డిసైడ్ దట్ యూ హ్యావ్ టు బీ సేఫ్, యూ హ్యావ్ టు బీ హెల్దీ, యూ హ్యావ్ టు సేఫ్గార్డ్ ద సొసైటీ, యూ హ్యావ్ టు ఫాలో ద ప్రోటోకాల్, వేర్ యువర్ మాస్క్ and do everything what is necessary to keep ourselves very protective and safe అండి. Now conditional decisions, ఇది ఏంటంటే it allows an individual అండి. అంటే నాకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ఓకే, కానీ నేను ఒక డెసిషన్ మీద ఉంటానండి. అది ఏంటంటే, ఎప్పుడైతే నాకు కావాల్సిన కండిషన్ నాకు ఫేవరబుల్ గా ఉంటుందో అప్పుడు నేను ఆ డెసిషన్ తీసుకుంటాను. దాన్ని కండిషనల్ డెసిషన్ మేకింగ్ అంటామండి. Conditional decision making depends on how exactly I, as a decision maker, wait for my opportunity to come. ఆ కండిషన్ ఏదన్నా అవ్వచ్చు. మీ సిచ్యువేషన్ ప్రకారంగా మీ కండిషన్ వేరుగా ఉంటుంది, నా సిచ్యువేషన్ ప్రకారంగా నా కండిషన్ వేరుగా ఉంటుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి హ్యావింగ్ సెడ్ అబౌట్ ద సిచ్యువేషన్ అంటే ఏంటండి అసలు? యాక్చువల్లీ నేను ఇందాకే చెప్పాను పైన స్లైడ్స్ లో, దాట్ ఒక్క డెసిషన్ కి ఒక 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే, what is the situation and what is the outcome? Okay, so why are you making that choice? Now, having said that, situation has 5 W's and 1 H only. This you call it as a Kaizen method, or 5 wives and 1 husband. That is very rude. So మనం 5 W's and 1 HK ఉన్నాము. లిమిట్ చేసుకుంటే, what is the problem? If you can see, ఒక సిచ్యువేషన్ లో తీసుకుంటే, what is the problem? Where is the problem? ఇది నేను చెప్పే ముందర I just wanted to tell one instance of my life. 2001 లో I just came to India, and because my father was, passing away. వచ్చాను, తను వెళ్ళిపోయారు. సో I just took నాకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. సో I just came from Los Angeles, California to Heathrow, London. అక్కడి నుంచి దుబాయ్కి వచ్చి, దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చి, చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చానండి. సో ఇట్ వాజ్ అ 5-legged జర్నీ. ఎలా అయితే వచ్చానో అలాగే వెళ్ళిపోవాలండి. సో వెళుతున్న తరుణంలో వాట్ హ్యాపెండ్ ఇస్ మై ఫ్లైట్ గాట్ డిలే. సో ఐ హ్యాడ్ టు స్టే 1 night in చెన్నై, 1 night in దుబాయ్, అండ్ ద నెక్స్ట్ నైట్ ఇన్ హీత్రో, లండన్ అండి, విచ్ ఇస్ అ వెరీ డెడ్లియెస్ట్ ఎయిర్పోర్ట్. అది నాకు తెలియదు ఆ టైంలో. సో ఇట్ వాస్ 20 years ago. సో where I was there, as a protocol, మనం ఏం చేస్తాము, when you go through the security terminal, you put your ticket and every jewelry what you have, and you go under the scanner అండి. The same thing I was doing, and I put my ticket. ఆ రోజుల్లో డిజిటల్ టికెట్ లేదండి, మామూలు టికెట్ ఉంది. It was a paper physical ticket and a boarding pass. So I put everything of mine in the security tray, and I went through the security scanner. And అక్కడికి వచ్చేసరికి I was very shocked ఎందుకంటే I lost my ticket. I had a boarding pass, but I didn't have my ticket.
సో వెయిట్ చేస్తున్నాను, దేర్ ఇస్ నో వన్ టు హెల్ప్. ఎందుకంటే నేను ఒక్కదానే వెళ్తున్నాను యుఎస్కి. సో ఇంకా 2 డెస్టినేషన్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ టు గో బ్యాక్ అగైన్ టు యునో ఇంకా 1 డెస్టినేషన్ ఉంది. నేను హీత్రోలో ఉన్నాను లండన్లో, నేను కాలిఫోర్నియా వెళ్ళాలి. సో దట్ ఈస్ మై ప్రాబ్లమ్. ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు రిలేట్ మై సిచ్యువేషన్ హియర్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? మై ప్రాబ్లమ్ ఈస్ దట్ ఐ హ్యాడ్ the things where I think I missed it. How do I go back? Okay, how do I go back? Okay. Yeah. So my problem was I lost my ticket. Oh my God. Again, the same. I lost my ticket only. So now I have to go back. That is my problem. I have to reach LA and Mada. So Los Angeles, California is my destination. So now ticket pointing. Ippudu nenu em cheyali? So that is my problem. What is the second W? Where was the problem found? Appudu daaka na దగ్గర టికెట్ ఉందండి. నేను లండన్ లో హీత్రో ఎయిర్పోర్ట్ లో చూసుకునేసరికి నా బోర్డింగ్ పాస్ ఉంది కానీ టికెట్ లేదు. అంటే అక్కడ నా ప్రాబ్లం ఉంది. సో హూ ఫౌండ్ ద ప్రాబ్లం? నేను ట్రావెలర్, నేను వెళ్తున్నాను కాబట్టి నాదే అది ప్రాబ్లం. దెన్ వెన్ వాజ్ ద ప్రాబ్లం ఫౌండ్? ఇన్ ద మిడిల్ ఆఫ్ మై జర్నీ. అంటే నా బ్యాక్వర్డ్ జర్నీ, నా రిటర్న్ జర్నీలో నాకు అక్కడ నా ప్రాబ్లం తెలుసు. ఏంటి? నాకు టికెట్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నన్ను దింపేశారండి. ఎందుకంటే వితౌట్ ఎ టికెట్ దే డోంట్ అలౌ మీ. సో దే కాల్డ్ మై నేమ్ అండి. నేను పలకలేదు బికాస్ ఐ వాజ్ నాట్ ఇన్ ద ఫ్లైట్. టికెట్ లేదు, ఫ్లైట్ ఎక్కలేదు. వాడు నా లగేజ్ దింపేశాడు. సో మొత్తం 64 కేజీల లగేజ్ తోటి నేను హీత్రో ఎయిర్పోర్ట్ లో ఒక్కదాన్ని అక్కడ కూర్చొని ఉన్నానండి. సో now what should I do? I don't have any money in my purse. So I had only $100 only. I had a credit card which will not be applicable beyond India. So అప్పుడులో నాకు కమ్యూనికేషన్ ఇంత లేదు. అంటే ఐ మీన్ మనకి సెల్ ఫోన్స్ లేవు. అండ్ ఒక్క ఇంటర్నేషనల్ కాల్ వుడ్ కాస్ట్ యూ ఫార్చ్యూన్. సో అప్పుడు నేను ఏం చేయాలి? సో వాట్ డూ యూ డూ? దట్ ఈస్ మై డెసిషన్ టు మేక్. సో ఆ సినారియో నేను మీకు చెప్తున్నాను. సో వై దిస్ ఇస్ అ ప్రాబ్లమ్? ఆబ్వియస్లీ ఇట్స్ అ ప్రాబ్లం. నేను వెళ్ళాలి, నేను ఎక్కడో తెలియని దేశంలో ఉన్నాను, నేను ఇరుక్కుపోయాను. దాట్ వాజ్ అ వెరీ వెరీ బ్యాడ్ మెమరీ ఆఫ్ మైండ్. కానీ నేను ఇప్పుడు ఏడుస్తా కూర్చుంటే, లేకపోతే నేను చేతులు ఎత్తేసి ఇఫ్ ఐ వెయిట్ ఫర్ హెల్ప్, ఇస్ ఎనీబడి గోయింగ్ టు కమ్ అండ్ హెల్ప్ మీ? నో. సో ఐ హ్యావ్ టు థింక్, why is this a problem? Yes, it is a problem because I need to see my choices. నేను అక్కడ ఉండిపోవాలా? Am I staying in London? No, I cannot because that's not my country. Am I staying in any of the relatives' house? No, I don't know any relatives. Am I going to go to a hotel? No, I cannot. Do I know anyone? No, I don't know. So it's the biggest problem of my life. Then how big is it? Yes, it is very big. So what do I do? So what I did is I just waited and then tried to think that నేను నా 64 kgs 2 పెద్ద సూట్ కేసెస్, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు అబ్రాడ్ వెళ్ళేటప్పుడు మన సూట్ కేసెస్ ఎలా ఉంటాయి, అలాంటిది. అండ్ మై బ్రోకన్ హార్ట్ అండ్ ఒక $100 బిల్. ఏం చేయాలో తెలియలేదు నాకు. దెన్ ఐ వెంట్, ఆ హడావుల్లో వెళ్ళేసి మా ఆయనకి నేను ఫోన్ చేయాలంటే ఐ హ్యావ్ టు గో టు ది ఎయిర్లైన్స్ ఆర్ నియర్ బై టెలిఫోన్, పబ్లిక్ టెలిఫోన్. అది చేయాలంటే నా దగ్గర డబ్బు లేదు. మళ్ళీ నేను ఏం చేయాలో తెలియదు. సో ఐ హ్యావ్ టు టేక్ మై సూట్ కేసెస్ టు ద లగేజ్ రూమ్ అండ్ ఆస్క్ ద లగేజ్ గై, ఈ లగేజ్ ఉందండి కాస్త ఇది పెట్టుకుంటారా అంటే, లేదు మేడం మేము పెట్టుకోము అన్నారు. దెన్ ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్. ఇప్పుడు నేను ఏం చేయను? అదే డబ్బులు లేవు, మా హస్బెండ్ కి నేను కాల్ చేయలేను, మా పేరెంట్స్ కి నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 days అయిపోయింది. రిమెంబర్, నా టికెట్ డిలే అయిపోయింది. సో చెన్నైలో 1 day ఉన్నాను, దుబాయ్లో 1 day ఉన్నాను. దిస్ ఇస్ మై 3rd day. ఇప్పుడు లండన్ లో కూడా 1 day ఉండాల్సి వస్తుంది. కానీ ఎలా ఉంటాను, ఏముంటాను? మీకు ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి, డబ్బులు ఇష్యూస్ ఉన్నాయి. నేను 3 days అవుతుంది నేను తిండి తినక. ఐ డు నాట్ హ్యావ్. అండ్ ఇంకొకటి, I really don't know how to decide whether I'll go or I'm there. So ఏం చేశాను? I just used my smart mind and అప్పుడు వెళ్ళి అబ్బాయిని అడిగాను, బాబు నీకు ఏం చేయాలో నాకు తెలియదా బాబు, ఈ 64 కిలోలు నువ్వు పెట్టుకుంటావా అంటే, హీఈస్ దేశీ అండి. లండన్ లో అందరూ దేశీసే కానీ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. అండ్ నోబడీ హెల్ప్స్ ఎనీబడీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాబ్లమ్. అంటే నాకు జరిగింది సంగతి నేను చెప్తాను. అందరూ ఇండియన్స్ అలా ఉంటారని కాదు, అందరూ అలా ఉంటారని కాదు. నాకు ఆ రోజు నా అదృష్టం అలా పరిగెత్తుంది నాతో పాటు. సో ఫైనలీ ఐ జస్ట్ వెంట్ టు హిమ్ అండ్ హీ సెడ్, లేదు మేడం నేను మీ 2 సూట్ కేసు నేను తీసుకోను అన్నాడు. ఎందుకు అన్నాను. ఎందుకంటే తను ఓపెన్ చేసి చూస్తే అందులో మా వాళ్ళు నాకు మీద ఉన్న ప్రేమ కంటే ఆవకాయ మీద ఉన్న ప్రేమ ఎక్కువ అయిపోయి కాబట్టి ఆ ఆవకాయ ప్యాకెట్ అంతా ఓపెన్ అయిపోయి.
అది మొత్తం కలిసి నా బట్టలన్నీ ఆవకాయ వాసన. అండ్ దట్ ఫెలో సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్. సో ఐ సెడ్ ఓకే ఫైన్, పోనీ ఇంకో సూట్ కేసు చూద్దామా, పోనీ ఇంకో సూట్ కేసు అన్నా. వాళ్ళు తీసుకుంటారా అంటే అందులో వీళ్ళు మంచిగా దట్టించిన మసాలాలు, ఆ వెల్లుల్లి పేస్ట్ పెట్టారు, ఇంకా అయిపోయింది. సో దట్ గై సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ యువర్ లగేజ్, యూ బీ ఆన్ యువర్ ఓన్. అండ్ ఫైనలీ ఐ టుక్ మై లగేజ్ అండ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్, ఏం చేయదని. అది టైంలో చూడండి, ఆ టైంలో హౌ మచ్ మై మైండ్ వాజ్ వర్కింగ్, బికాస్ మై థింగ్ ఈజ్ మై టైమ్ ఇస్ టికింగ్. నేను వేరే దేశంలో ఉన్నాను, నేను వెళ్ళాలి, ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఫైనలీ ఐ జస్ట్ టోల్డ్ నో, దిస్ ఇస్ నాట్ ద వే. అండ్ ఫైనలీ ఐ జస్ట్ వెంట్ అండ్ ఐ వాజ్ సిట్టింగ్. ఒక కపుల్ వచ్చారండి, వెరీ ఎల్డర్లీ కపుల్. దే కేమ్ అండ్ దే టోల్డ్, మేడం మీరు చూస్తే ఇంత యంగ్ గా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ అండి 20 years బ్యాక్ అయింది. So I was alone. I don't have kids. My husband is not there. I came for my father's death. Then I'm going back. And finally they come to me and they say, okay, fine, మీరు ఇలా ఉన్నారు కదా, so why don't you come with us? కానీ మీ 2 సూట్ కేసెస్ మటు మాకు వద్దండి అన్నారు. వాడేమో సూట్ కేసెస్ తీసుకోడు, వీళ్ళేమో సూట్ కేసు తీసుకోరు, నన్నేమో తీసుకెళ్తా అంటారు. మరి ఆ లగేజ్ ఏం చేయనండి. దాట్ వాజ్ ద టైమ్ వెన్ ఐ డిసైడెడ్ నో, దిస్ ఇస్ నాట్ ద కేస్. ఓకే థ్యాంక్ యూ చెప్పేసి వాళ్ళకి ఏం చెప్పాను, ఓకే సార్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, థ్యాంక్ యూ సో మచ్ అన్నానండి. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ కొడుకు కోడల్ని దుబాయ్కి హాలిడేకి ఫ్లైట్ ఎక్కి టైంకి వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది. నాకు నేను ఇవన్నీ చూస్తున్నాను కానీ వెనకాల మై మైండ్ ఇస్ స్టికింగ్, బికాస్ మై టైమ్ ఇస్ స్టికింగ్. ఐ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ప్లేస్, ఇట్స్ నాట్ మై కంట్రీ. సో ఆ టైంలో సడన్లీ దెర్ వాజ్ వన్ గై సిట్టింగ్ దేర్ బిసైడ్ మీ అండ్ హి వాస్ లుకింగ్ అట్ ఇట్. నేను అలా శూన్యంలో చూస్తాను. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, పిఐఏకి వచ్చాడు. పిఐఏ అంటే ఏంటో నాకు తెలియదు అండి అప్పుడు. అది పాకిస్తానీ ఎయిర్లైన్స్ అని తర్వాత తెలిసింది. సో ఫైనల్లీ వి వర్ సిట్టింగ్ ఇన్ టాకింగ్, ఇండియాలో అది ఇది, వి ఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. కానీ వెనకాల మళ్ళీ అనుకుంటున్నాను, ఏంటి నా పరిస్థితి ఏంటి, పరిస్థితి ఏంటి. ఫైనల్ గా నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఆయన తోటి కొద్దిగా ఫ్రెండ్షిప్ చేసుకొని, సార్ ఒక 5 minutes నా లగేజ్ చూస్తే నేను ఇప్పుడే వస్తాను, ఐ హావ్ టు గో టు ద రెస్ట్ రూమ్ అని చెప్పానండి. ఆ బ్యాగ్ తీసుకెళ్లి రెస్ట్ రూమ్కి వెళ్ళి మొత్తం ఐ జస్ట్ ఎంప్టీ ద హోల్ కంటెంట్స్ అండ్ దెన్ ఫౌండ్ అవుట్ దట్ దేర్ వాజ్ వన్ లైఫ్ సేవర్. ఎందుకంటే నేను యుఎస్, కాలిఫోర్నియా, ఎల్ఏ, లాస్ ఏంజలస్ నుంచి హీత్రో లండన్, దుబాయ్ టు చెన్నై టు హైదరాబాద్ వచ్చినప్పుడు అదే హీత్రోలో నేను ఒక బీటీ కార్డు కొన్నానండి, బ్రిటిష్ టెలికమ్యూనికేషన్. మనందరికీ తెలుసు కదా, ఆ రోజుల్లో జస్ట్ ఫ్యూ ఇయర్స్ అగో మనం ఒక ఫోన్ కార్డు యూజ్ చేసేవాళ్ళం, స్క్రాచ్ చేసి ఆ నంబర్స్. సో అలాంటిది ఒక బీటీ కార్డ్ ఎందుకో కొని అలా పడేసానండి. అది ఏంటంటే ఇంట్యూషన్ అనమాట, ఎందుకో తెలియదు అలా కొన్ని పడేసాను. అండ్ నాకు ఫస్ట్ చాక్లెట్ కొనుక్కుందామని వెళ్ళాను, అది పౌండ్స్, బాబోయ్ నా ఉన్న డబ్బులన్నీ దీనికే అవుతాయని ఒక దువ్వెన కొనుక్కుందామని వెళ్ళానండి. ఒక దువ్వెనను ఒక బీటీ కార్డు కొన్నాను, అది అలా బ్యాగ్ లో పడేస్తున్నాను. అలా అయిపోయింది, అంతా అయిపోయింది. రిటర్న్ జర్నీలో అదే బ్యాగ్ లో మళ్ళీ అవన్నీ పెట్టుకొని ఇలా పడేసానండి. సో ఆ బీటీ కార్డే ఇప్పుడు పనికొచ్చింది. ఆ బీటీ కార్డ్ ఇమీడియట్ గా తీసుకొని అప్పుడు నేను ఏం చేయాలి, immediately I took that card, went to the nearby telephone thing and called my husband and told, my husband's name is Ramesh. I just told Ramesh, I have only few minutes, limited time is international call. Please make sure that you don't talk. నేను మాట్లాడేది పూర్తిగా వినండి, బికాస్ ఎప్పుడు కట్ అవుతుందో ఏమవుతుందో నాకు తెలీదు. ఐఎమ్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ఐ లాస్ట్ మై టికెట్. ఐఎమ్ హియర్, ఐ టుక్ ఇట్ ఫ్రమ్ వర్జిన్ అట్లాంటిక్. టికెట్ పోయింది, ఉత్త బోర్డింగ్ పాస్ ఉంది, వాళ్ళు అలౌ చేయట్లేదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, టైం అయిపోతుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇమీడియట్ గా తను అన్నారు, ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళి ముందు క్లియరెన్స్ తీసుకొని చెప్పారండి. సో అప్పుడు నేను వెళ్ళి ఇమిగ్రేషన్ లో క్లియరెన్స్ తీసుకున్నానండి. వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్ గా దట్ లేడీ కాల్ మీ. దెన్ ఐ జస్ట్ టోల్డ్, మ్యామ్ నేను యాక్చువల్లీ మా ఫాదర్ డెత్ అయిపోయింది, నేను మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతున్నాను, ట్రైంగ్ టు రీయూనైట్ టు మై హస్బెండ్, బట్ నాకు ఈ టికెట్ పోయిందండి. సో am I eligible to live in this country for only 1 day? I am not here for any other reason. If you can really trust me, that will be fine. ఎందుకంటే నేను ఒక పెద్ద ట్రాజడీ నుంచి వస్తున్నానండి, I lost my father who is very dear to me అని ఏడ్చేసానండి అక్కడ. Then she said, okay fine, you can live for you can stay in this country for 24 hours అని నాకు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఇచ్చారండి. సో ఇప్పుడు ఏంటి, ఆ థింకింగ్ వల్ల నాకు ఒక 24 hours విండో పీరియడ్ దొరికిందండి అక్కడ. So I stayed, I waited and people are coming, people are going, time అయిపోతుంది, తెల్లవారుతుందో పొద్దుగుతుందో తెలియట్లేదు. I didn't brush my teeth. I am still sitting there waiting for help to come in some way. What way I don't know. I was praying for my father because of you I came and please help me out that I go back. So ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అంటే అందులో ఏమైంది, there was one guy who came to help me and suddenly my husband spoke and he spoke to him on the cell phone and he told, my wife is there, she's stranded in Heathrow airport and తన పేరు Malathi, so if you can just go and help her out, it'll be fine. and తను వస్తారండి పెద్ద అటైర్ లో వచ్చేసి, నా పేరు రాజశేఖర్, ఐఎమ్ హియర్ సో అండ్ సో అంటే
ఆ టైంలో నా మెంటల్ స్టేటస్ లో ఐ కుడ్ నాట్ బిలీవ్ ఎనీవన్. దెన్ ఐ జస్ట్ టోల్డ్, why are you here? Then he says, I'm here to help you. So finally he says, and he convinced me, and my husband spoke to him, and finally, I had to go to their house. అంటే ఏంటి, నా జర్నీ మళ్ళీ ఇంకో 1 day ఎక్స్టెండ్ అయిందండి. నేను మళ్ళీ లండన్ లో 1 day ఉండి నెక్స్ట్ డే నా ఫ్లైట్ అండి. $300 ఫ్లైట్ సార్, $800 పెట్టాల్సి వచ్చింది, బికాస్ ఐ హ్యాడ్ టు మేక్ అ డెసిషన్, రైట్? సో దట్ వాస్ అ బిగ్ రిస్క్ ఐ టుక్. సో ఇవ్వండి ఫ్యాక్టర్స్. ఇఫ్ యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ ద స్క్రీన్, పర్సెప్షన్ అంటే నేను నా ప్రాబ్లమ్ ని నేను ఎలా పర్సీవ్ చేశాను, ఎలా ఫీల్ అయ్యాను. ఐ థాట్, yes, it is a problem, so I have to perceive it and take it lightly and in a positive way. నేను ఇప్పుడు ఏడుస్తా కూర్చుంటే అక్కడ ఒక సీన్ క్రియేట్ చేస్తాను. అంటే ఏంటి, తెలియని దేశంలో నేను సీన్ క్రియేట్ చేసినప్పుడు న్యూసెన్స్ మీద పోలీసులు తీసుకొచ్చి నన్ను బుక్ చేసి ఉండొచ్చు, రైట్? సో ఐ డెంట్ సీ దాట్ వే. Priority, what was my priority? My priority was to think smart, to get out, to think smart, to get out. Audience, somebody is please scribbling Uttam Kumar garu. I think that will be very fine. Thank you, sir. It might be a mistake. Okay, acceptability. Acceptability ante enti ante, how am I accepting the situation? నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను చేయలేదండి. I am not that careless, traveler at all. How can a person who spends so many dollars or $1,000 just think about that piece of paper? ఆ టికెట్ ని ఎలా పోగొట్టుకుంటామండి? అది పాస్బుక్, అది మన చెక్ బుక్ అంత థిక్ గా ఉంటుందండి. అది అలా పెట్టి నేను ఇలా వచ్చాను, అది ఎవరో తీసేసుకున్నారు. అది ఎవరో తీసేసుకుంది నా తప్పు కాదు, బట్ ఐ హ్యాడ్ టు పే ఫర్ దట్. అంటే నేను యాక్సెప్ట్ చేశాను, అది నా మిస్టేక్ అని, నా ఏమంటారు, నెగ్లిజెన్స్ అని. కానీ అది నెగ్లిజెన్స్ కాదు. దెన్ రిస్క్. వాట్ ఈస్ ద రిస్క్ ఐమ్ టేకింగ్? ఐ హ్యాడ్ టు టేక్ అ రిస్క్ ఆఫ్ స్టేయింగ్ దేర్ టిల్ మై హెల్త్ అరైవ్. రిసోర్సెస్, నాకున్న రిసోర్సెస్ ఏంటి? థింకింగ్, స్మార్ట్ థింకింగ్, లుక్ ఎట్ ద మనీ, లుక్ ఎట్ పీపుల్, లుక్ ఎట్ your situation and think. That were my resources. And goals. What is my goal? To reach Los Angeles, California, USA, and to reunite with my husband. Then what are the demands? Situation demand చేస్తుంది కదండి, మీకు లాగే మీ మన సిచ్యువేషన్ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. మైట్ బి ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, ఐ విల్ ట్రై టు బీ ఇన్ మై ఫ్యామిలీ. సో ఇప్పుడు డిమాండ్స్ ఏమున్నాయి? మా సిచ్యువేషన్ లో డిమాండ్స్ ఏంటంటే, మల్టీ థింక్ వైజ్, థింక్ స్మార్ట్, థింక్ క్విక్ అండ్ మేక్ ద బెస్ట్ మూవ్. అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి నాకు, అందులో బెస్ట్ ఆప్షన్ ఏంటి? అది నా స్టైల్లో నేను తీసుకొని, మై జడ్జ్మెంట్ కాల్ వాస్ నథింగ్ డూయింగ్, యూ హ్యావ్ టు లీవ్ దిస్ కంట్రీ యాజ్ సూన్ as పాసిబుల్. ఎందుకంటే నీకు 24 hours ఉన్నాయి అక్కడ. సో ఇందులో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో అడ్వెంచరస్ రోలర్ కోస్టర్ లో ఒక 6 C's ఉన్నాయండి. ఏంటంటే, ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, థింక్ టాక్టికల్ ఆర్ థింక్ రేషనల్. నాకున్న సిచ్యువేషన్ లో నేను రేషనల్ గా థింక్ చేశాను కాబట్టి ఆ ప్రాబ్లం అంటే ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేసే అంత పరిజ్ఞానం ఒక మనిషికి వస్తుందండి. ఎందుకంటే సిచ్యువేషన్ అంటే, ఒక నీళ్ళేని బావిలో మనం తోసేస్తే ఈదాలో మునగాలో అది మనకి తెలియాలి, అక్కడ నీళ్ళే లేవు, రైట్? సో హ్యావింగ్ సెడ్ దాట్, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. అంటే వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ అండ్ యూ హ్యావ్ టు కంపైల్ అండి. కంపైల్ అంటే ఏంటంటే, ఒక ప్రాబ్లమ్ ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు, ఐడెంటిఫై చేసినప్పుడు దానికి ఒక డెడ్ లైన్ సెట్ చేసుకోవాలి. డెడ్ లైన్ సెట్ చేసుకున్న తర్వాత, ఆ డెడ్ లైన్ ఎందుకు సెట్ చేసుకుంటాము? వెన్ యూ హ్యావ్ ఆప్షన్ అండ్ యూ హ్యావ్ ఎ డెడ్ లైన్, యూ నీడ్ టు గ్యాదర్ అన్ ఇన్ఫర్మేషన్ టు వర్క్ టువర్డ్స్ ద ఆబ్జెక్టివ్. దట్ ఈస్ నథింగ్ బట్ యూ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్, రైట్? ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో ఒక పార్ట్ గా, ఇన్ఫర్మేషన్ మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరకదండి. So you need to go to people who can help you. So you ask for help. That is nothing but your compile, collect. So unna dantlo, what you do is you list out all the options. Options nannitni compare cheskoni evaluate cheyalandi. What is the main choice which you're taking, or option edaithe meeru choice ni final ga teeskuntunnaro, is it వర్త్ టేకింగ్ రిస్క్? అంటే రిస్క్ అండ్ బెనిఫిట్ రేషియోని, అందుకని ఇక్కడ మీ స్క్రీన్ లో చూస్తే ఇక్కడ ఒక బ్యాలెన్స్ ఉందండి. బ్యాలెన్స్ ఇస్ నథింగ్ బట్ దట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ రిస్క్ అండ్ బెనిఫిట్ రేషియో. దాన్ని మనకు అవసరమైన దాన్ని తీసేసి అవసరం ఉన్నదే మనం తీసుకుంటాం. అది మనం చాయిస్ తీసుకున్న తర్వాత, ఆర్ ఆఫ్టర్ యూ సెలెక్టింగ్ వాట్ ఈస్ రియలీ ఫేవరబుల్ టు యూ, యూ టేక్ అన్ యాక్షన్, అండ్ దట్ ఈస్ హౌ యూ రివ్యూ ద యాక్షన్. And life is not a matter of chance and it's a matter of choice. So నేను ఛాన్స్ గా నేను అక్కడికి వెళ్ళి హీత్రో ఎయిర్పోర్ట్ లో నా అంతటి నేను డిజర్టెడ్ అవ్వలేదండి, నా సిచ్యువేషన్ అలా వచ్చింది, రైట్?
సో ఆ సిచ్యువేషన్ లో నుంచి నేను బయటికి రావాలి అంటే నేను ఒక చాయిస్ ని ఎంచుకోవాలని. నా ఇదంతా బానే ఉంది. సో ఫైనలీ ఆ వీళ్ళ కొలీగ్ వచ్చేసి నాకు కన్విన్స్ చేసి నేను ఆయన కన్విన్స్ అయ్యే విధంగా నేను ఆయనతో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంది. ఆ రోజు రాత్రి దే రియలీ ఫెడ్ మీ వెరీ వెల్. అండ్ ఆ రోజు నాకు ఉప్మా పెట్టారంటే జీవితంలో రాజశేఖర్ గారిని పంచుకోలేను, ఎందుకంటే ఉప్మా నిండా ఉప్పు ఉండింది. సో మై 20 years of my adventurous journey will never go back. సో అక్కడి నుంచి ఐ టుక్ $800 టికెట్ అండి. మామూలుగా అయితే హీత్రో నుంచి మీకు కాలిఫోర్నియా ఈజ్ ఓన్లీ 300, బట్ నా సిచ్యువేషన్ అండి, బికాస్ నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. నాకు ఆ టైంలో నాకు టికెట్ కావాలి, ఆవిడిచ్చినా పర్వాలేదు, ఐ విల్ టేక్ ఇట్. సో ఈ ఎంప్లాయీస్ అందరూ పాపం మై హస్బెండ్స్ కొలీగ్స్. అండ్ ఒకటండి, వెన్ యూ ఆర్ రియలీ పాజిటివ్, వెన్ యూర్ వెరీ గుడ్ అట్ యువర్ హార్ట్ అండ్ వెరీ ప్లెయిన్ హార్టెడ్, అసలు అనుకోకుండా నాకు తెలియకుండానే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లండన్ లో ఉండిందండి. Those are the people who came and really helped me out, pool the money, get me the ticket, and finally put me on the plane, and finally I went there. And so idantha baane undi. So ee decision anta baane undi. This నేను చెప్పిన ఇన్సిడెంట్ బాగుంది, నేను వెళ్ళిపోయాను, మై స్టోరీ ఇస్ వెరీ నైస్, అండ్ బట్ దేర్ ఆర్ ట్రాప్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్. అంటే అందులో నాకు సెకండ్ థాట్స్ వచ్చి ఉండాలి. ఎందుకంటే నేను ఫోకస్ గా లేకపోతే అందరూ చేసే పనులే నేను చేస్తుంటే నేను ఇవాటి రోజు మీ ముందర ఉండేదాన్ని కాదు, రైట్? ఏంటంటే నాట్ ఫాలోయింగ్ ద 6 Ps. అంటే did I really compile that? Did I really construct the situation, collect the situation, compile the data, and really did I get what I really wanted out from the data, right? Construct, compile, collect, compare, consider, and commit. So this is what I really did, and I thought, okay, might be, let me really work it out. So not following the 6 Ps. Had I not followed that, I wouldn't have come to the conclusion where I could have met my husband, right? Now failure to clearly define the result. నా రిజల్ట్ ఏంటి? నేను వెళ్ళాలి, కానీ నేను అక్కడ కూర్చొని నేను వెళ్ళాలి అనుకుంటూ నేను అక్కడే కూర్చొని నేను ఏ యాక్షన్ తీసుకోకపోతే దట్ ఈస్ నథింగ్ బట్ మై ఫెయిలియర్, రైట్? అండ్ ఇంకోటి, ఫెయిలియర్ టు రీచ్ ఎ డెసిషన్. ఆప్షన్స్ ఉంటాయండి, మనకి ప్లాన్లు ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, టైం ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి, కానీ డిసైడ్ చేయలేకపోతాం ఒక్కొక్కసారి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది సెకండ్ థాట్స్ ఆఫ్ ద ట్రాప్. అండ్ టూ మెనీ డీటెయిల్స్ అండి. కొంతమంది ఉంటారు డెసిషన్ మేకర్స్ వెరీ పిక్కీ అండి. అంటే ఏంటంటే వాళ్ళు భూతద్దంలో నుంచే చూస్తూ ఉంటారు ప్రతి డీటెయిల్ ని. అంటే అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే భూతద్దాన్ని, దాని ఫ్రేమ్ ని, దానికి ఉన్న గ్లాస్ ని, ఆ గ్లాస్ కంపెనీ మేక్ ని చూస్తూ ఉంటారు, కానీ ఆ భూతద్దంలో ఉన్న దాని కింద ఉన్న ప్రాబ్లమ్ ని చూడండి. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ద డీటెయిల్స్ బట్ నాట్ ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్. So these are also the traps. And craving for unanimous approval. This is the best thing which I see in daily life. మనలో కొంతమంది ఉంటూ ఉంటారు, ఒక్క డెసిషన్ తీసుకోవడానికి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అది యాక్చువల్లీ వాళ్ళకి సంబంధం లేని డెసిషన్ అది. బట్ దేర్ ఆర్ దిస్ పీపుల్ హూ ఆర్ గ్రోన్ అప్ దాట్ వే, ఆర్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనుకోండి, వాళ్ళ కల్చర్ అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కాల్ ఇట్ ఎనీథింగ్, బట్ దే ట్రై టు గెట్ ఇన్ టు గుడ్ బుక్స్ ఆఫ్ ఎవ్రీ వన్. ఇప్పుడు నేనున్నాను, ఇఫ్ ఐ వాంట్ టు బై అ డ్రెస్, I will go and buy a dress for myself. Yes, it's a good habit. చిన్నగున్నప్పుడు I call my mom, I call my dad, I call my sister, అందరినీ అడుగుతాను, కానీ ఫైనల్ గా డెసిషన్ నేనే కదా తీసుకోవాల్సింది. అట్లాంటప్పుడు యునానిమస్ అప్రూవల్ కి, డెసిషన్ మేకింగ్ కి చాలా చాలా ఫ్యాక్టర్స్ ముడిపడి ఉన్నాయండి. ఇఫ్ ఇట్ ఈస్ అ పర్సనల్ వన్, దట్స్ ఫైన్, బట్ ఇఫ్ ఇట్స్ అ కలెక్టివ్ వన్, yes, you need to take their approval. But చిన్న వాటికి కూడా మీరు యునానిమస్ అప్రూవల్ అనేది, that is the biggest trap, and that pitfall, and that would also delay your decision making, and that would lead you to some disasters and problems in your life. So having said that, thank you sir, thank you gentlemen and women, and young youth, which I'm trying to tell you, decision making is not a small process. So it depends on your ability to take. ఇవాళ నేను ఉన్నాను, ఇవాళ నేను ఇది తీసుకున్నాను, నేను బైపీసీ తీసుకున్నాను, ఎంపీసీ తీసుకున్నాను because of my parents. No, your parents always loved you. Your parents will give you a chance to make it. పక్కింటోడు తీసుకున్నాడు, బావ తీసుకున్నాడు, చెల్లి తీసుకుంది, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు డాక్టర్ అయ్యారు, నేను డాక్టర్ అయ్యాను. నో, యూ హ్యావ్ టు మేక్ ఇట్ యోర్ డెసిషన్. అండ్ తీసుకున్న దానికి ముందు అకౌంటబుల్ గా ఉండాలి. నేను తీసుకున్నాను, నేను చదువుకున్నాను, నాకు మార్క్స్ వస్తాయి, రాకపోతే నాకేంటి. సో ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ విత్ ప్లాన్ A, ప్లాన్ B, ప్లాన్ C if you have anything, and be responsible. And thank you sir. I think I made my PPT presentation very interesting, if I'm not wrong. And any questions and suggestions and comments please from the audience?
ఎనీ క్వశ్చన్స్ అండి? Anita madam, hand raised. Yes, Anita. Suresh. Yes. Okay, you have to unmute, right? Yes, I did. Okay. హ్యాపీ ఈవినింగ్ Very అందరికి. Yeah. సెషన్ వాజ్ సూపర్ మ్యామ్, చాలా బాగుంది. అండ్ మీ లైవ్ ఎగ్జాంపుల్ తో మొత్తం సెషన్ మొత్తం చెప్పారు. సో చాలా Thank you. అంటే తర్వాత ఏమవుతుంది, మీరు డెసిషన్ ఎలా తీసుకున్నారు అని చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అది ఒక స్టోరీ, Thank అంటే you. ఒక మూవీ స్టోరీ లాగా వెళ్ళిపోయింది మాకు. అంటే అది కూడా Okay, thank you. మైండ్ లో అలా స్టక్ అయిపోయి ఉంటుంది. అంటే సిచ్యుయేషన్ బట్టి, పాయింట్ ని బట్టి అలా తీసుకోవడం అనేది అది బాగుంది Okay. మేడం సెషన్. అయితే నాది ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొందరు చెప్పండి. ఉంటారు అంటే డెసిషన్ తీసుకోలేరు, ప్రతి దానికి కూడా వేరే వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటారు. ఈవెన్ మనకు కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్, ఆఫీస్ లో ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతి దాంట్లో కొందరు డిపెండ్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే అది ఓన్గా వాళ్ళకి రావాలి, బట్ మనం ఎట్లా వాళ్ళని ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉంటుందా? Okay, మాట్లాడచ్చా? Okay, very good question, Anita, because నేను exactly like you, we are all coming from a family where we are dependent on each other. Family, మన కమ్యూనిటీలో ఫ్యామిలీ సిస్టమ్ అంటేనే మనం ఎలా అంటే వీఆర్ డిపెండెంట్, బట్ వీఆర్ డిపెండెంట్ సో మచ్ ఆన్ దట్. సో అట్లాంటప్పుడు వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గరికి ఏదైనా ప్రాబ్లం పట్టుకొని వస్తే, హౌ ఐ డూ ఇట్ అండ్ హౌ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇస్, మనకు ఆల్వేస్ ఒక్క ప్రాబ్లం కి రెండు చాయిసెస్ ఉంటాయమ్మా. am I right? రెండు చాయిసెస్ ఉంటాయి. ఒకటి అవుతుందా, ఒకటి కాదా. am I right? ఒకటి అవుతుందా, ఒకటి కాదా. సో అగైన్ కీలకంగా ఇక్కడ జాగ్రత్తగా వినండి, గమనించాల్సింది ఏంటంటే, whenever you are having two choices, don't go for the second one. No అనేది మన లైఫ్ లో లేదు, ఎస్ అని ఉంటుంది. ఎస్ అన్న దాంట్లో మళ్ళీ అందులో రెండు ఉంటాయి, మనకు అనుకూలించిందా, మనకి వ్యతిరేకించిందా. వ్యతిరేకంది మనం తీసుకోం, అనుకూలించిందే తీసుకుంటాం. అనుకూలించిన దాంట్లో కూడా మళ్ళీ టూ చాయిసెస్ ఉంటాయి, రైట్? నీకు నచ్చిందా, నచ్చిందా, నీకు నచ్చింది నువ్వు తీసుకో, నీకు నచ్చిందే తీసుకుంటావు. మళ్ళీ అందులో టూ చాయిసెస్ ఉంటాయి, రైట్? వేర్ యూ రియల్లీ వాంట్ ఇట్ ఆర్ యూ నీడ్ ఇట్. అర్థమైంది కదా? యూ వాంట్ ఇట్ ఆర్ నీడ్ ఇట్. నేను నా పిల్లలకి కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైతే లో ఒక నీడ్ కి వాంట్ కి డిఫరెన్స్ తెచ్చుకుని దానికి నీకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ రియలీ వాంట్, ఓకే, ఐ రియలీ వాంట్ అ ఫోన్. నాకు ఇప్పుడు ఫోన్ ఉంది, రైట్? బట్ ఐ వాంట్ అ ఫోన్ అంటే ఏంటి, అప్డేట్ చేయాలి. కొంతమందికి ఉంటాయి అన్నమాట, జనరలీ మెన్. నేను ఎవరిని అఫెండ్ చేయట్లేదంటే చెప్తున్నాను, రైట్? సో వాట్ డూ ఐ నీడ్ ఇట్ ఆర్ డూ ఐ వాంట్ ఇట్? నాకు దగ్గర ఆల్రెడీ ఉంది, నాకు పని చేస్తుంది, సో వై డూ ఐ నీడ్ ఇట్? సో అలాగే మీరు డెసిషన్ ఎవరైతే మీ దగ్గరకు వస్తారో వాళ్ళకి క్లియర్ కట్ కూర్చోబెట్టి, దేర్ ఇస్ నో నెగటివ్ ఇన్ యువర్ డెసిషన్ మేకింగ్. మీకు ఒక్కటే చాయిస్ ఉంటుందండి. మైండ్కి ఎప్పుడైనా ఒక సింగిల్ ఆప్షన్ ఇస్తే దాని మీదే మీరు వర్క్ చేస్తే, మీకు ఎగ్జాక్ట్లీ యువర్ రెసిపీ ఆఫ్ సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ positive attitude to make wise and intelligent smart choices only. Okay, so Anita, having said that, I think I convinced you or confused you. I don't think I confused you. Yeah. అంటే మేడం ఇది మనకి పర్సనల్ గా వచ్చినప్పుడు మనము ఆ డెసిషన్ అనేది తీసుకోవచ్చు, బట్ వాళ్ళని ఒక సర్టెన్ స్టేజ్ వరకు మనం ఎంటర్టైన్ చేయొచ్చు. బియాండ్ దట్ మనం వాళ్ళని ఎంటర్టైన్ beyond that వాళ్ళ ఇంట్యూషన్ తోటి వాళ్ళు తీసుకోవాలమ్మా. దట్ ఇస్ దేర్ గట్ ఫీలింగ్. ఎందుకంటే let me tell you one thing, when I'm trying to take my mother to a doctor, I take her. So doctor ni chusta meelage doctor chustanu, I'll see the reputation of a doctor, I'll see my mother's situation, I take her to a doctor, everything is done. Then if she gives a prescription and my mother doesn't take it, I cannot push her. But again, I counsel her, I try to tell her. ఆవిడ ఒప్పుకోరు, ఆవిడ ఏజ్ కి 70+ ఎవరు ఒప్పుకోరు. మిమ్మల్ని చూసైతే ఇంకా ఐ నో హౌ ఐఎమ్ గోయింగ్ టు హర్, సో షీ విల్ నాట్. బట్ ఐ గో అంటే ఏంటంటే, యూ హ్యావ్ టు గో టు ద లెవెల్ ఆఫ్ హర్. తను షీఈ్ నాట్ ఎడ్యుకేటెడ్, షీఈ్ ఇల్లిటరేట్. అట్లాంటప్పుడు తను క్లినికల్ ట్రయల్స్ చెప్పలేను, క్లినికల్ రీసెర్చ్ చెప్పలేను, మందు గురించి చెప్పలేను, సివియారిటీ ఆఫ్ ఎ డిజీజ్ గురించి చెప్పలేను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ ట్రై టు టెల్ హర్ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్, బికాస్ మీ ఏజ్ రిలేటెడ్ సిక్నెస్ తోటి మందులు ఎలా పనిచేస్తాయని తన్ని ఆ లెవెల్కి వెళ్ళి మనం చెప్పాల్సి వచ్చి ఉంటుంది. దిస్ నేను ఒక చిన్న ఇన్స్టెన్స్ ఇచ్చానమ్మా.
So it depends on you how exactly a rapport you have with that person. Okay. అంటే 100 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి సేమ్ అంటే ఒపీనియన్స్ అడుగుతుంది, బట్ లాస్ట్కి వెళ్ళి వచ్చేసరికి Yeah. కన్ఫ్యూజన్ అయిపోతుంది. డెసిషన్ మేకింగ్ అంటే మేబీ ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం అలా ఏమైనా Yes, ఉంటుందేమో అని నాకు absolutely, డౌట్. absolutely. ఉంటుంది because quick decision అంటేనే ఒక మల్టిపుల్ మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత you cannot push them అండి, because they are psychologically bent and they cannot accept any change in their life. So yes, when you have a chance, I think you can use both the ways, Anita, right? And depending on the scenario, situation, age, sex, and your age groups, I think you can do that. Yeah. థ్యాంక్ యూ. Thank you, Anita. Malathi madam, మీ PPT క్లోజ్ చేయండి. Okay. Okay. Thank you, sir. Yes, somebody else. Suresh Channabhatni. Ma'am. Yes, సురేష్ గారు ఒకసారి మీకు అన్మ్యూట్, ఆల్రెడీ మీరు మ్యూట్ లోనే ఉన్నారు. ఒకసారి సురేష్ గారు మీరు మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం, ఒక స్లైడ్ లో మీరు 9 బిట్స్ పెట్టారు. థింక్ రేషనల్, ఐడెంటిఫై ది ప్రాబ్లం, సెటప్ టైమ్ లైన్, గ్యాదర్ ఇన్ఫర్మేషన్. అందులో 9th బిట్ నేను మిస్ అయ్యాను మేడం. అదే ఒకసారి మళ్ళీ ఆ స్లైడ్ లో 9th ఏముందో. Okay, so let me just share the screen again. Let's actually take action అనుకుంటానండి, if I'm right. Yes, it's actually taking action. Last law. This is right. 9th Am I one, right? yeah, in this. Okay. Let me just. Are you able to see my screen? No. Eliminate risk. 8th one. Yeah. After that, 9th relax, I think. Just give me a second, please. Yeah. This is take action, Andy. Eliminate risk, take action, and the last one, review. Take action, right? Okay. Take action. That's what I'm saying. Action and because in movies, so action and right. Oh no. Camera, lights, action. Okay. Okay. Yeah. 10 is a relax. Yeah, thank you, madam. It was a very great session. Actually, this is one of the most important session, because decision making is not very easy. But you have dismantled the complete situation, how the decision can be taken, and it is in a very easy format. And the way you explain your own problem and how you were in that particular problem and how you came out of it, your narration is absolutely great. Okay. And it felt me to understand very easy, because most of the people will come in some such kind of circumstances, and then how they will come out of it. It will be a challenge. And I connected myself in such kind of different situations, and how I came and I just think of myself. It was great very session true, and great. Yeah. Thank you. Yeah, ఏంటంటే అక్కడ let me tell you one thing. My parents always taught me, my father is no more. He is a voracious traveler, and throughout India he travels. So he would always tell, traveling is fun, traveling is exciting, traveling is adventurous. Kani, when you're traveling, do not give too much of your information. So nobody in that adventurous journey know my name is Malathi. I told my name is Padmalata, because I had not revealed that thing, because I was in a situation where you're not supposed to reveal all your information and try to be safe, because you're a girl traveling. Of course I was married, but still you have your own and moreover when it happens with the international traveling, then that will be a really real challenge. It is how you are going to come out of it. Great, madam. Thank you, and all the best. Thank you. And hopefully, I think the decision making class, you have decided that your EPS was good, all the lectures were good. Thanks to all these mentors, and all these facilitators and all the coordinators who really helped me out. So I would really be appreciative or happy if you could come for the next batch and do the same thing, and I will pitch on them right now. Sure. Having said that, Suresh, thank you. Yeah, so definitely we'll do that. Yes, sir. Thank you. Sir, thank you. Mugli sir, ఒకసారి మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, మీరు మ్యూట్ లోనే ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. Mugli sir. మేడం నమస్తే అండి. నమస్కారం.
కొన్ని సందర్భాల్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు how can we give the priority to which is priority number 1 and 2, like ఏదైనా మీరు ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా దాని మీద? మీరు ఒక్క సినారియో చెప్పండి సార్, ఏదైనా సినారియో చెప్పండి, నేను చెప్తాను. అంటే సపోజ్ ఒక అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి, అదే రోజు చనిపోయి ఉంటారు. ఇంకొకటి వేరే లో వినబడి లేదు, కొంచెం బ్రేక్ అవుతుంది. ఓకే, ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది, ఎగ్జామ్ రాయాలి, ఎక్స్పైర్డ్ అయ్యారు. తర్వాత తను ఇంత ముందే ఒక ప్రామిస్ చేసింది తన ఫ్రెండ్ కు. ఇట్లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే నేను ఎలా అంటే ఆ కాన్ఫ్లిక్షన్ లో ఉంటారు కదా, ఆ కాన్ఫ్లిక్ట్ లో ఎలా డిసిజన్ తీసుకోవాలి? కుడ్ యూ సజెస్ట్ ఎనీథింగ్? Yeah, definitely, Mogli garu. I would suggest, if I were that person, or if I was the person who was trying to help that girl, అంటే వాళ్ళ ఫ్యామిలీలో నేను ఫస్ట్ ప్రయారిటీ టైంకి ఇస్తానండి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు, దట్ ఈస్ ఇర్రివర్సిబుల్, యూ కెనాట్ గెట్ ద పేరెంట్స్ బ్యాక్. అలా అని చెప్పేసి నేను సింపతి చూసుకుంటూ వెళ్తే ఆ అమ్మాయికి వచ్చిన టైంలో ఎగ్జామ్ తను మిస్ అయితే తన లైఫ్ పోయినట్టు. ఆల్రెడీ షీఈస్ ఇన్ అ బిగ్ లాస్ దట్ షీ లాస్ట్ హర్ పేరెంట్స్, రైట్? ఇర్రివర్సిబుల్ లాస్, ఇర్రిపేరబుల్ లాస్. అండ్ ఇంకొక లాస్ ఏంటి, అడిషనల్ క్యూములేటివ్ లాస్ ఏంటి, ఇఫ్ షీ డజంట్ రైట్ అన్ ఎగ్జామ్. అండ్ థర్డ్ ఏంటి, తన ఫ్రెండ్ కి ప్రామిస్ చేసింది. సో తన ముందు ఇలాంటి ప్రాబ్లంలో, ఇలాంటి సినేరియోలో మనం ఏం చేస్తామంటే, ముందు నేను మళ్ళీ అదే చెప్పాను, మన 6 C's ని ఫస్ట్ యూ కన్స్ట్రక్ట్ ప్రాబ్లం ఎక్కడో తెలియాలి. ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే, ఆ అమ్మాయికి పేరెంట్స్ పోయారు, అది మనం చేయలేదు. కానీ ఆ అమ్మాయి దుఃఖంలో టైం తెలియదు సార్, బికాస్ ఐ ఆల్సో లాస్ట్ మై ఫాదర్ అండ్ ఐ లాస్ట్ 2 of my ఫ్యామిలీ మెంబర్స్ వెరీ రీసెంట్లీ. సో వీ నో దట్ వీఆర్ ఇన్ గ్రీఫ్. ఆ సిచ్యువేషన్ లో మనకి మెంటల్ గా డిసిషన్ మేకింగ్ అనేది అవ్వదు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాన్ని ప్రయారిటీస్ గా మార్చి, ఏ ప్రయారిటీ ఆ అమ్మాయి ఏజ్ కి, ఆ అమ్మాయి సిచ్యువేషన్ కి అనుకూలంగా తన్ని గైడ్ చేస్తారో, ఐ థింక్ అక్కడ సాల్వ్ అయిపోతుంది అనుకుంటాను, నా ఉద్దేశంలో. am I right? This is my understanding. So నన్ను అడిగితే తన ఫస్ట్ ప్రయారిటీ విల్ బి హర్ ఎగ్జామ్, సెకండ్ ప్రయారిటీ విల్ బి హర్ ఫ్రెండ్, అండ్ థర్డ్ ప్రయారిటీ షీ కెన్ సిట్ అండ్ గ్రీవ్ విత్ కమిట్మెంట్ అండి. ఎందుకంటే ఐ హావ్ సీన్ పీపుల్, దే లూజ్ దేర్ పేరెంట్స్, దే లూజ్ దేర్ లవ్డ్ వన్స్, కానీ ఈ జీవితంలో ఎంత బిజీగా పరిగెత్తున్నారు స్కెడ్యూల్లో అంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ టైమ్ టు సిట్ అండ్ క్రై. అది కూడా చెప్తున్నానండి, ఇంత అయిపోయింది ఇప్పుడు, ఈ పాండమిక్ హస్ టాట్ మీ దట్ థింగ్. గ్రీవింగ్ ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ థింగ్ రైట్ నౌ. ఆ సిచ్యువేషన్ లో దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ దేర్ లైఫ్ ప్రాపర్లీ. సో అందుకని ఇఫ్ ఐ వర్ దేర్, మై ప్రయారిటీ వుడ్ బి ఫర్ హర్ టు మోటివేట్ హర్, టు ఇన్స్పైర్ హర్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే, టు గో అండ్ అటెంప్ట్. నేను కాలేజ్ ఫస్ట్ రా, యూనివర్సిటీ ఫస్ట్ రా అని అంటలేదండి, షీ హ్యాస్ టు గో. అంటే తన ఎగ్జామ్ రాయమని నేను ఎందుకు చెప్తానంటే, అలా తను కొంచెం డైవర్ట్ అవుతుందండి ఆ గ్రీఫ్ మోడ్ లో నుంచి స్టడీ మోడ్ లోకి. అట్లీస్ట్ షీల్ ఫర్గెట్ దట్ గ్రీఫ్ దట్ హర్ పేరెంట్స్ ఆర్ డెడ్. అండ్ సెకండ్ థింగ్, షీల్ ట్రై టు ఫోకస్ కొంచెం గొప్ప ఆన్ దిస్ ఎడ్యుకేషన్. అండ్ థర్డ్ థింగ్ ఇస్, if she is getting that thing, that energy to build up in her, that she wants to really study antene aa mind koncham light అయిపోతుందండి. when she gets her stability, emotional stability under control, I am sure she can meet her friend anytime because tana best friend kada. So I think I answered your question, if I'm right. Am I right, Mogli garu? Okay, thank you. You advised and situations described how to react. It's very nice. Thank you very much, and giving opportunity mentors and everyone also. Thank you. లక్ష్మి గారు. లక్ష్మి గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం. లక్ష్మి గారు మీరు మ్యూట్ లోనే ఉన్నారు మేడం, మాట్లాడండి మేడం. లక్ష్మి గారు. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ గారు. హౌ ఆర్ యు? హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. క్లాస్ చాలా బాగుంది మ్యామ్ ఈరోజు. అయితే నాకు హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి మ్యామ్, వినిపిస్తుంది. నేను డెసిజన్ మేకింగ్ లో చాలా పూర్ మ్యామ్. ఏ డెసిజన్ తీసుకోవాలన్నా కానీ డైలమాలో ఉంటున్నాను, చేయాలా వద్దా.
తీసుకోవాలనుకుంటాను, చేయాలా వద్దా ఇలా ఆలోచిస్తూ చాలా టైం వేస్ట్ చేస్తాను మేడం. అది దాని నుండి గెట్టెడ్ కావాలంటే ఏమైనా సజెషన్ చేస్తారా మేడం? నేను అందుకే చెప్తున్నానండి ముందు అది ఓకే ఇది మీ ఇది మీ సిచ్యువేషన్ లో మీరు చెప్తున్నాను. నాకు ఒక సినేరియో చెప్పండి, నేను చెప్తాను. ఏదైనా ఒక సినేరియో చెప్పండి. ఏదైనా మేడం. ఇప్పుడు చెప్పండి. బయటికి వెళ్ళాలంటే చాలా మటుకి మా ఫ్రెండ్స్ కానీ ఏదైనా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఈ స్టేషన్ నుండి ఇక్కడికి వెళ్ళాలి, దీని తర్వాత ఇది కొనాలి అట్లా. నాకు అవన్నీ ప్లానింగ్ ఏమి ఉండదు మేడం. నేను సడన్ గా వెళ్ళిపోతాను అంతే. ఇంకా ఒక ప్లేస్ కి వెళ్ళేది ఇంకో ప్లేస్ కి వెళ్ళడం అలా టైం అంతా వేస్ట్ అయిపోతుంటుంది మేడం. అయితే అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే చెప్తానండి. ఇది నేను ఈ స్టేజ్ నుంచి వచ్చిన దాన్ని. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఫస్ట్ లైఫ్ లో మనకి ఏం కావాలి అని ప్రయారిటైజ్ చేసుకోవాలి. మీకు ఇవాటి నుంచే జస్ట్ టేక్ వన్ పీస్ ఆఫ్ పేపర్, ఓకే, టేక్ యువర్ పెన్ అండ్ రైట్ ఇట్ డౌన్. సో నేను ఇప్పుడు అండి ఐ హ్యావ్ అ స్కూటీ. ఆ స్కూటీలో పెట్రోల్ కొట్టాలి. పెట్రోల్ మీ అందరికీ తెలుసు 100 రూపాయలు అయిపోయింది. సో ఒక్క ట్రిప్ లో నేను బయటికి వెళ్ళినప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక 5 పనులు ఉంటాయండి. దానివి నేను రాసుకుంటాను. ఐ నీడ్ టు గో గెట్ మై వెజిటబుల్స్, గో గెట్ మై డ్రై క్లీనర్స్ క్లోత్స్, గో గెట్ మై బ్రెడ్ అండ్ ఎగ్స్ అండ్ గెట్ మై సన్ హిజ్ ఐస్ క్రీమ్. అవునా? ఇవన్నీ రాసుకొని నేను ఇవన్నీ వాట్ ఐ డూ, ఇది కూడా మీకు అవుతుంది. ఇది ఉంటే చాలండి. ఇందులో నోట్స్ ఉంది, రైట్? ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది కదా? యా. సో ఇప్పుడు ఇందులో నోట్స్ ఉన్నాయండి. ఈ నోట్స్ లో మీరు రాసుకొని వెళ్ళి యూ డూ ఇట్. అండ్ ఇంకొకటి, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. సైకలాజికల్లీ, సైంటిఫికల్లీ మీరు ఏ ప్రాబ్లం, ఏ ఛాలెంజ్ అన్నా, ఏ సిచ్యువేషన్ అన్నా ఒక 17 times చేయండి మేడం. 17 times, ఓకే? 17 times నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్ రెపిటేటివ్ గా చేస్తే అది ఒక హ్యాబిట్ గా మారుతుందండి. మేడం మ్యూట్ లోకి వెళ్ళారు. లేదే ఉన్నాను. నో కెన్ యూ హియర్ మీ? యా. సో దాన్ని 17 times మీరు చేస్తే అది ఒక హ్యాబిట్ గా మారుతుందండి. సో వెన్ యూ మేక్ ఇట్ ఎ హ్యాబిట్, ఇంకేముందండి, ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ కంటే ముందు మీరే వెళ్ళిపోతారు. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. యా, రాజ్ కుమార్ గారు అన్మ్యూట్ మాట్లాడండి. నమస్తే. 1 second. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ క్లాస్. అసలు ఏం లేదు, నాకు డౌట్స్ ఏం లేవు, కానీ మీ ఇంగ్లీష్ బాగా అనిపించి ఒకసారి మాట్లాడదనిపించి అది చేస్తాను మేడం. సో చాలా మంచిగా చెప్పారు. మధ్యలో జాయిన్ అయ్యాను నేను, ఐఎమ్ సారీ. నేను ఇక ఫుల్ క్లాస్ రికార్డెడ్ క్లాస్ చూస్తాను. సో ఇక మన వాళ్ళకి పాపం ఇంగ్లీష్ బాగా వచ్చేసరికి మరి ఎట్లుందో తెలియదు, కానీ ఇట్స్ వెరీ నైస్ మేడం. మొత్తానికి మీ లాంగ్వేజ్ చూసి ఒకసారి మాట్లాడదనిపించి మాట్లాడుతున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. It's my opportunity. It's fine. Really, I'm blessed. Thank you. శ్రీనివాస్ సార్, మీకు ఒకసారి మ్యూట్ ఆప్షన్ ఇచ్చి మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. టుడే క్లాస్ ఫంటాస్టిక్. మీ నిజ జీవితంలో అంటే మామూలుగా పీపీటీ ప్రెజెంట్ చేస్తూ ఇప్పుడు నిర్ణయం ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని ఎక్కడెక్కడో స్టోరీస్ ఎగ్జాంపుల్స్ గా చెప్పే బదులు మీ యొక్క లాంగ్ అంటే మీరు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎట్లా నిర్ణయం తీసుకోవాలి దాన్ని మీ నిజ జీవితంలోకి అన్వయించుకొని చెప్పటం అనేది చాలా వండర్ఫుల్. అదొక మిస్టరీ లాగా మీ స్టోరీ ఎలా వెళ్తుందంటే ఎక్కడ ఏం జరుగుతుందో అసలు నిజంగా మీరు 1 night ఇక్కడ స్పెండ్ చేయడము 3 ప్లేసులు అనేసరికి అసలు ఏం ఒక సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. తర్వాత ఎగ్జాంపుల్స్ అనేటువంటివి కూడా మీ నిజ జీవితంలో జరిగినవి చెప్పడం అనేది ఎవరైనా ఇలాంటి డెసిజన్ తీసుకోవాల్సిన సందర్భంలో మీ స్టోరీ కనుక వాళ్ళు చదివితే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ స్టోరీకి ఒక పేరు పెట్టాలనిపించింది. ఇప్పుడు 3R స్టోరీ చాలా ఫేమస్ ఉంది కదా, మీది 3M అన్నమాట. 3 ఏంటంటే మాలతి, మాదాసు, మైల్ స్టోన్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. చాలా బాగా క్లాస్ చాలా బాగుంది. మీరు మాకంటే లాస్ట్ అంటే మీకంటే ముందు ఈపీఎస్ నాది. మరి మేము ఎందుకు చెప్పలేకపోయాము అంటే మీరు మాకు ఒక స్ఫూర్తి కూడా అయ్యారు. అయ్యో
మేము ఫెసిలిటేటర్ గా ఉన్న పర్సన్ ఈరోజు మా ముందు మాకు ఒక మంచి మోటివేషనల్ క్లాస్ ఇచ్చారు. అది ఒక స్ఫూర్తి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. రామారావు సార్ నమస్తే. హ్యాపీ ఈవినింగ్ మేడం గారు. హ్యాపీ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. మేడం గారు, ఇప్పుడు కొన్ని విషయాల్లోనే డెసిషన్ తీసుకునేటప్పుడు సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళడం అనేది నాకు హ్యాపీ అయిపోయింది మేడం. అంటే పర్టికులర్ గా ఫస్ట్ టైం అనేది తీసుకున్నాం. ఎగ్జాంపుల్, ఒక వెహికల్ ఉందనుకోండి మేడం గారు, కారు, పాత కారు తీసుకోవాలన్న బడ్జెట్ బట్టి కొత్త కారు తీసుకోవాలన్న సందిగ్ధం అనేది ఉంటది నాకు ప్రతిసారి. ఆ సందిగ్ధం తీసుకునేసరికి కొద్దిగా టైం అనేది వెయిట్ చేయాల్సి వస్తుంది మేడం. ఎంబటే తీసుకుపోతున్నాను. కాకపోతే దీన్ని మనం ఓవర్కమ్ ఎలా చేయాలనేది నాకు ఒకసారి ఎస్ డెఫినెట్లీ రామారావు గారు, మీ సినేరియో ఏంటంటే మీరు కారు కొనుక్కోవాలి, రైట్? ఫస్ట్ పాయింట్ కారు కొనుక్కోవాలి. సెకండ్ ఏంటి, కొత్త కారా పాత కారా, రైట్? ఇది వదిలేసేయండి. ఆప్షన్ పట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఐ వాంట్ టు బై ఎ కార్, నా కారు కావాలి. నువ్వు పాత కారు కొత్త కారు అనుకుంటే మళ్ళీ మీరు దీంట్లో కొత్త కారు పాత కారు బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, కాస్ట్ ఏంటి, దీనికి రిస్క్ ఏంటి, ఇంకొకటి దీనికి మెయింటెనెన్స్ ఏంటి, దీనికి మెయింటెనెన్స్ ఏంటి. నన్ను అడిగే మటుకు ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ యూ టు గో ఫర్ ద న్యూ కార్ అండి. ఎందుకంటే మీకు కొత్త కారులో ఉన్నంత ఆనందం ఉత్సాహం ఇంక దీంట్లో ఉండదు. సెకండ్ కార్ కి మీరు వెళ్తారు. ఇది నేను అందరిలో చూశానండి. నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండేదాన్ని. బట్ నౌ వెన్ ఐ చేంజ్ మై మైండ్ టు బై ఎవ్రీథింగ్ న్యూ, ఎందుకంటే మీరు కొత్త కార్లో పెట్టి డబ్బుల్లో సగం సెకండ్ హ్యాండ్ కార్లో వస్తుంది సార్. నేను అది రాదని అంటలేదు, కానీ అది మీరు వాడు శుభ్రంగా మెరుపులేసి వాడు మీకు అమ్మేస్తాడు. మీరు తీసుకుంటారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ బాగుంటుంది, థర్డ్ మంత్ బాగుంటుంది, ఫోర్త్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయండి దాని ప్రాబ్లమ్స్. అప్పుడు మీరు పెట్టే అమౌంట్ ఇవన్నీ క్యూములేటివ్ కొత్త కారు వచ్చేసేది కదా, రైట్? సో అట్లాంటప్పుడు కారే తీసేసుకున్నారు అనుకోండి, కొత్త కారు తీసుకున్నారు అనుకోండి, సో ఇంకా ప్రాబ్లం ఉండదు కదా మీకు. అండ్ ఇంకొకటి, మీరు సెకండ్ కార్ కి వెళ్ళకండి సార్. ఎందుకంటే వాడిన కారులో అది ఎలాంటి వాళ్ళు నడిపించారో తెలియదు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయో తెలియదు. అంటే నేనైతే చాలా నమ్ముతానండి దాన్ని. వాళ్ళ నెగటివిటీస్, వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, దాని ప్రీవియస్ హిస్టరీ ఏంటో తెలియదు. దానికి శుభ్రంగా మసిపూసి మారడికాయ చేసి మీకు అమ్మిస్తారండి, కొనేస్తారు మీరు. మళ్ళీ దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అయ్యా ఎందుకు తీసుకున్నాను రా బాబు అంటారు. సో ఇవన్నీ ఎందుకు సార్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ కారు కొనుక్కోవాలన్నారు, ఏముంది అందులో, ఒక డిసిషన్ మేకింగ్ అంతే. వెళ్ళిపోయి శుభ్రంగా కారు కొనండి, చెప్పండి, నేను కూడా వస్తాను ఆ రోజు. అంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా మేడం గారు, బడ్జెట్ కూడా. అయితే దానికి ఒకటి చెప్తానండి. బడ్జెట్ అనేది మీకు కారు కావాలా, డబ్బులు కావాలి, రెండు కావాలి అంటే టైం కావాలి. అవి రెండు కావాలంటే టైం కావాలి. టైం పెట్టుకోండి, సేవ్ చేసుకుంటే డబ్బులు ఉంటాయి, మీ టైము ఉంటాయి, మీ బడ్జెట్ ఉంటుంది, మీ హ్యాపీ కార్ ఉంటుంది, మీ ఫేవరెట్ పర్సన్ ని తీసుకొని శుభ్రంగా హైదరాబాద్ వచ్చేయండి. థ్యాంక్ యూ మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ మాట్లాడండి, మీరు మ్యూట్ లోనే ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మాలతి మేడం. మొన్న డిసిషన్ మేక్ ని బ్రేక్ చేసిన రూల్స్ ని ఇప్పుడు నన్ను అన్నారు కదా టైం మేనేజ్మెంట్ నేనని. ఇప్పుడు శ్రీనివాస్ సార్ చెప్పింది కదా, టి శ్రీనివాస్ సార్, యాక్చువల్ ట్రిపుల్ ఎం కారు, యాక్చువల్ ఆ మీనింగ్ పెట్టు కారు, డిక్షనరీలో మీనింగ్ పెట్టాలి యాక్చువల్. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ తోటి అల్టిమేట్ జవాబు ఇచ్చింది. ఇప్పుడు ఒక పర్సన్ కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎట్లా ఉంటారో, ఒక చార్ట్ కి పాజిటివ్ అండ్ నెగటివ్, అదే విధంగా మనం సెకండ్ హ్యాండ్ కార్ కొంటే డిస్అడ్వాంటేజ్ ఎక్కడ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎంత రఫ్ అండ్ టఫ్ వాడతారు మనకు తెలియదు, అది భవిష్యత్తులో ఎన్ని రోజులు వర్క్ అయితే తెలియదు. ఇప్పుడు కొన్నాక రేపటికి ప్రాబ్లం వస్తుంది. కానీ మనం కొత్త డిసిషన్ తీసుకొని కొత్త రూల్ విధానంగా ఒక మంచి కార్ తీసుకున్నాం అనుకో,
దాని లైఫ్ అకౌంట్ వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా మినిమం 5 years సర్వీస్ ఉంటాయి ఏ కార్డ్కైనా. అట్లీస్ట్ నేను ఒక టెక్నికల్ గా చెప్తున్నా, అందరూ డిసిషన్ లా ఓల్డ్ సెకండ్ హ్యాండ్ రికమెండ్ చేస్తారు. సెకండ్ హ్యాండ్ నాట్ మ్యాటర్. సెకండ్ హ్యాండ్ ఇస్ ద వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్. అందుకు ద్వారా మనం ఎప్పుడైనా లేటెస్ట్ ఉండాలి, న్యూ జనరేషన్ ఉండాలి, కొట్టే వాడాలి. అప్పుడు డిసిషన్ అనేది మీకు భవిష్యత్తు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక నెల రోజులు వర్క్ అయినవా అది దాని లైఫ్ 5 years గ్యారెంటీ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ఏమిటి, ఈరోజు తీసుకున్నా రేపు ప్రాబ్లం అవుతాయి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ మీరు ఇంగ్లీష్ అయితే అల్టిమేట్. నేను కొంచెం క్లాస్ వినలే, నేను పర్సనల్ వర్క్ లో బిజీ ఉన్నా. మీ క్లాస్ అయితే అల్టిమేట్ గా చెప్పినని నాకు అర్థమైంది. ఆసమ్ మేడం. నాగరాజు ఫైనల్ గా డిసైడ్ అయిపోయినాం అన్నమాట, క్లాస్ బాగుందని. డిక్షనరీలో పెట్టాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ నాగరాజు గారు. వీరేంద్ర సార్, మీకు మీట్ Yes, ma'am. Happy evening to one and happy evening, Martin, ma'am. It's like a wonderful session. Yes, wonderful session. Actually, decision making concept is like a management concept, right? Science and art. Management is the science and art అంటారు కదా. మీరు రెండింటిని మిక్స్ చేస్తూ ప్యారలల్ గా మంచిగా ఇచ్చారు కాన్సెప్ట్. అంటే ఏవైతే ఫ్యాక్టర్స్ చెప్పారో, పర్సెప్షన్, ఇందాక కొంతమంది అడిగారు, పర్సెప్షన్ ఇట్స్ లైక్ ఏ వన్ ఒపీనియన్ ఫార్మింగ్. వాళ్ళ ఆ ప్రాబ్లమ్ లో వాళ్ళ ఒపీనియన్, ఓ ఎగ్జామ్కి వెళ్ళాలా, ఇంకో దానికి వెళ్ళాలా, అదే ఇక్కడ ఉన్న పర్సన్ ఒపీనియన్. కాబట్టి ఆ పర్సెప్షన్ మీరు ఇచ్చిన ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఎవ్రీథింగ్ దే హ్యావ్. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అప్డేట్ టు ఫోన్ ఇట్ సెల్ఫ్ అనేది. అదొక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ సైకిల్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అండ్ గివ్ ద ఆల్టర్నేటివ్స్ అండ్ చూస్ ద బెస్ట్ వన్. ఆఫ్టర్ దట్ లైక్ ఇంప్లిమెంటేషన్. వాళ్ళ ఆల్టర్నేటివ్స్ లో బెస్ట్ చాయిస్ ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే ఫీడ్బ్యాక్, ఇట్స్ లైక్ ఎ రివాల్వింగ్ సైక్లిక్ ప్రాసెస్ డెసిషన్ మేకింగ్. అంటే ఒక కార్పొరేట్ లెవెల్లో ఎలాంటి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్స్ మీరు ఎంత సింప్లిఫై చేస్తూ ఎంత జనరలైజ్ చేశారనేది సూపర్. రైట్, వండర్ఫుల్ సెషన్. Thank you for sir. I'm really taking from you guys. Ante I'm so happy. Ivala inka it's more happy. Ante ivala date andi 2022. So it's a palindrome. So I can never forget. Thank you. Anish Kumar sir, ఒకసారి మీరు మాట్లాడండి. మీట్లోనే ఉన్నారు. హ్యాపీ మ్యామ్. మేము ఫ్రెండ్స్ సెలక్షన్ గురించి ఏమన్నా చెప్తారని. కొంచెం అన్ని రకాల ఫ్రెండ్స్ మనకు అవసరం అవుతారు. ఓకే, మంచి క్వశ్చన్ అనిల్. అందరూ అంటే అదేదో ఒక యాడ్ ఉంది కదా, హర్ ఫ్రెండ్ కమీనా ఫ్రెండ్ బి ఎయిర్టెల్ యాడ్ ఉంటుంది. ఐమా రైట్? హర్ ఫ్రెండ్ బి జరూరత్ హై అన్నట్టు. ఏజ్ కి కరెక్ట్ గా అప్రోప్రియేట్ గా అడిగింది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, బికాస్ ఐ డీల్ విత్ స్టూడెంట్స్ లైక్ యూ. ఫ్రెండ్స్ ని అన్నప్పుడు దెర్ ఆర్ 3 types of friends అమ్మా. ఓకే, am I audible? వెనకాల ఎవరిదో బ్యాక్గ్రౌండ్ ఉంది. దివ్య గారు, somebody is talking. ఎవరినో మ్యూట్ చేస్తారా? ఓకే, వినిపిస్తుందా? ఎవరో వెనకాల మాట్లాడుతున్నారండి. somebody is talking. I don't know who's talking. అనుకుంటా సార్ పక్కనే నాయిస్ ఎక్కువ సార్. అనిల్ కుమార్ సార్ దగ్గర నుంచి. కుమార్ గారు, మీ వెనకాల ఏదో వాయిస్ వస్తుందంట. మీది ఓకే, మీరు చెప్పండి. మీరు మ్యూట్ లో. ఓకే, నో ప్రాబ్లం సార్. అయితే మీకు 3 types of ఫ్రెండ్స్ ఉంటారండి. ఒక ఫ్రెండ్ ఏమో పీపుల్ హూ రియల్లీ ఆర్ బిహైండ్ ఓన్లీ యువర్ అచీవ్మెంట్స్. ఓకే, అంటే ఏంటి, నీ చుట్టుపక్కల ఉన్న టైం పాస్ చేయడానికి అనమాట. నీ దగ్గర ఏమైనా అవసరానికి వాళ్ళకి ఏదైనా కావాల్సిన విధంగానే మిమ్మల్ని వాడుకుంటారు. దట్ కుడ్ బి యువర్ టాలెంట్, దట్ కుడ్ బి యువర్ సర్వీస్, దట్ కుడ్ బి యువర్ ఇంకేమంటాము, మీరు ప్రతి మనిషి లో ఒక టాలెంట్ ఉందండి. అంటే అందరూ ఎడ్యుకేటెడ్, అందరూ టాలెంటెడ్, అందరూ డబ్బు, అందరూ
సెలబ్రిటీస్ అయిపోతారని కాదు, కానీ ప్రతి మనిషిలో ఒకటి ఉంటుంది, ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక వీక్నెస్. స్ట్రెంగ్స్ చాలా ఉంటాయి, వీక్నెసెస్ కూడా చాలా ఉంటాయి, కానీ ఆ వీక్నెసెస్ ఒక్క వీక్నెస్ ని పట్టుకొని ఈ ఫ్రెండ్స్ చేరుతారండి. అది చెప్తున్నాను నేను. ఎందుకంటే దట్ ఫెలో విల్ సీ దట్ యువర్ వెరీ స్మార్ట్. స్మార్ట్ అంటే లుక్స్ కాదమ్మా, బుక్స్ అండ్ లుక్స్ కూడా. బుక్స్ అయి ఉండొచ్చు, లుక్స్ కూడా అయి ఉండొచ్చు, రైట్? సో బుక్స్ ప్లస్ లుక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకో. ఈ ఈ సోదంతా, ఈ సొల్లంతా, ఈ టైం పాస్ అంతా, అమ్మాయిలంతా ఇదంతా ట్రాష్. వెరీ సారీ, ఆన్ ద రికార్డ్ ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు టెల్ యూ, అట్ యువర్ ఏజ్ జస్ట్ ఫోకస్ ఆన్. ఎందుకంటే కంపెనీ అని చెప్పేది అంటే, కంపెనీ అంటే కంపానియన్షిప్ అమ్మ. నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ చీట పురుగులా ఉంటే నీ రిజల్ట్ మటుకు 0. అందుకే చెప్పాను, బుక్స్ ప్లస్ లుక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. బుక్స్ ఈజ్ ఈక్వల్ టు లుక్స్ అన్నాం అనుకో, అంతే. ఇంకా లుక్స్ అనేవి తర్వాత కూడా వస్తాయి, ఫస్ట్ బుక్స్ రాని. రైట్? సో ఫస్ట్ మీ పేరెంట్స్ మీకు ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు, మీ పేరెంట్స్ మీకు ఒక సర్టన్ టైం స్పెండ్ చేసినప్పుడు, మీ పేరెంట్స్ కొంచెం మనీ ఇచ్చినప్పుడు, అంటే ఆ టైం, ఆ మనీ వాళ్ళ లైఫే కదా మీ ఎడ్యుకేషన్. రైట్? సో ఆ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు, ఆ ఎడ్యుకేషన్ లో వచ్చిన పురుగులే ఇవన్నీ కీట పురుగులు. రైట్? సో ఐ am a very strong successful mother of 2 kids. What I keep telling her, I have a daughter and son, same meelage. She is 18 years. So I don't tell anything against her wishes. కానీ మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాలంటే ఒక్కటే, just look at the who is looking at you when you are in a very ugly situation. మీరు కూడా ఆ ఫ్రెండ్ కి తను ఎంత డైర్ సిచ్యువేషన్ లో ఉంటే మీరు హెల్ప్ చేస్తారు, అట్లీస్ట్ ఫోన్ కాల్ చేసి మాట్లాడతారు, వాడు మీకు కరెక్ట్. ఆ అమ్మాయి మీ కరెక్ట్ ఫ్రెండ్, నేను కాదంటలేదు, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? మీరు చెప్పండి, ఉన్నారా? ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ యోర్ వే ఆఫ్ టాకింగ్ టు దెమ్, యోర్ వే ఆఫ్ ఇంటరాక్టింగ్. అవతల అబ్బాయి ఈ మధ్య ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ యువర్ ఫోన్. ఈ దిక్కు మాలిన పెనుభూతం, అవునా? మీ ఏజ్ కి early in the morning you get up. Even I have a 12-year-old son who's in the other room. Tana, he sits with this, but one thing is for sure, do the best, leave the rest అండి. ఇది టూ మచ్ ఆఫ్ TMI, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నీకు కావాల్సింది నువ్వు చూడు, వాడు ఇస్తాడు ఎలాగో, అవునా కదా? నీకెందుకు? నీకు కావాల్సింది నీ ఏజ్ అప్రోప్రియేట్ కి, నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కి, నీ లైఫ్ లో నీకు ఉపయోగపడి ఎన్నున్నాయ్యా. ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ చైనా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఫిలిపీన్స్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది US. ఈయన ఎలాన్ మస్క్, ఆయన సంపాదన ఎలా సంపాదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వాట్ ఆర్ దీస్ న్యూ డిస్కవరీస్, కొత్తవి ఏమైనా వచ్చాయా, కొత్త ఫోన్లు వచ్చాయా, దాంట్లో ఫీచర్ ఏంటి, ఈ ఫోన్ కి పాత ఫోన్ కి ఫీచర్ లో డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ చదువుకోండి అమ్మా. నీకు టైం దొరుకుతుందా తలెత్తడానికి? RRR సినిమాలు చూస్తారు, పాటలు వేస్తారు అన్నట్టారు. ఇంకా ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా చూస్ చేసుకోవడం ఎలాగా? మీకు ఇంకో క్వశ్చన్ ఇవ్వాలి, పేరెంట్స్ చూస్ చేసుకోవడం ఎలాగా? రైట్? కానీ అది కాదు, అది మీ మీద ఉంటుంది అన్నమాట. యు ఆర్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు బి ద రైట్ పర్సన్. ఓకే, యూ హ్యావ్ టు బి దట్ వన్ పర్సన్ హూ హ్యావ్ టు మేక్ అ చాయిస్. వీడు నాకు పనికి వస్తాడా, వీడు నాకు పనికిరాడు. మీకు తెలుస్తుంది కదయ్యా, మీరు మాకంటే చాలా స్పీడ్ జనరేషన్. వీళ్ళ చూడగానే అకల్ మందితో ఇషారా కాకి, వీడు పనికి వస్తాడా, పనికిరాడా. సో మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ గా ఉందనుకుంటున్నాను. రైట్? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం, ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అనేది మన లైఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క డౌట్ ని మనము క్లారిఫై చేయడానికి చాలా చాలా మనం ట్రై చేసాం. అందరి యొక్క డౌట్స్ ని మనం క్లారిఫై చేసాము. 8:30 అవుతుంది. సో ఫైనల్ గా మనము డెసిషన్ మేకింగ్ లో మనకు ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ గా ఆలోచిస్తారు, ఏ ఒకలాగానూ ఆలోచించరు. వాళ్ళకున్న ఆస్పెక్ట్స్ ప్రకారం, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ప్రకారం, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఏదైనా సరే ప్రతి సిచ్యువేషన్ ఒకరికి ఒకలాగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. బట్ మీరు ఫైనల్ గా తీసుకోవాల్సింది ఏంటంటే, ఏది నాకు రియల్ గా కావాలి, ఇది అవసరమా కాదా, దీనికి ఇంపార్టెన్స్ ఉందా లేదా, నేను ఇంపార్టెన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇట్లాంటివన్నీ జస్ట్ మేడం చెప్పిన సింపుల్ టెక్నిక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఏమైతే మనము ఇలా లిస్ట్ అవుట్ చేసుకుని థింక్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలో, ఇలాంటివన్నీ మీరు చాలా మంచి టిప్స్ మీరు తీసుకున్నారని అనుకుంటున్నాను. సో ఫైనల్ గా మేడం ఒకసారి మాల్తినా, మీరు ఒకసారి ఫైనల్ వర్డ్స్ ఇస్తే మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ దివ్యజ్యోతి గారు. సార్, నేను ఫైనల్ గా ఇవాళ నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈపీఎస్ లో వచ్చిన ఫస్ట్ వీక్ లాగే 10-11 ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఇప్పుడు కంఠస్థం అయింది ఏంటంటే, ఫస్ట్ మనం ABCDE, రైట్? వాట్ ఇస్ ఇట్? అటైర్, బాడీ లాంగ్వేజ్, కాంటెంట్, direction and evaluation.
అవన్నీ మీరు చేశారా ఇవాళ? చేసి ఉండొచ్చేమో. ఐ థింక్ ఐ గాట్ ఎన్ ఏ ఆన్ దాట్. అండ్ హౌ డు యూ మెయింటైన్ ద కాంటెంట్? నేను ఇవాళ కాంటెంట్ కరెక్ట్ గా చేశానా లేదా? అది మీ టార్గెట్ ఆడియన్స్ మీరందరూ, మీకు అపీల్ అయిందా లేదా? అపీల్ అయినట్టుగానే ఉంది, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి, రైట్? దెన్ హౌ ఎగ్జాక్ట్లీ ఇస్ యువర్ స్టడీ స్కిల్స్? స్టడీ స్కిల్స్ నేను చేశానా లేదా? Yes, I did my study. I bought my skills out and I put my skills to the action and just thought that everything is going to be just fine. And final ga ivanni ila veltu undaga, then I really thought, what exactly do I need to really take the risks and benefits out of this? Yes, I did calculate my risks and benefits. Then I just thought that there are a lot of other skills which have to be developed for my final decision making. అంటే ఏంటి, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి మీరు ఈపీఎస్ లో. మీరు లాగే నేను మీ అందరిలాగే ఒక్కటైతే చెప్తానండి, మీరు అసైన్మెంట్ లో లాగ్ అవుతున్నారు. నేను కూడా అలాగే అయింది. నా 5th అసైన్మెంట్ వరకు అలాగే ఉన్నాను. బాబోయ్ నా వల్ల అవుతుందా అని. అప్పుడు నాకు అనిపించింది, నో, వీళ్ళు ఇంతమంది, వీళ్ళందరూ టాలెంటెడ్ స్పీకర్స్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రొఫెషన్ అండి. అందరికీ ఫుల్ టైం జాబ్స్ ఉన్నాయండి. కానీ శ్రీశైలం లాగా అందరూ వచ్చి అలా కూర్చునేవాళ్ళు. నాకు ఫస్ట్ టెన్షన్ అయ్యింది అనమాట. బాబోయ్ వీళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు, 7 అయిపోయింది, 8 అయిపోయింది, ఏంటి వదలట్లేదని. ఇంకో ఒక ఫస్ట్ 3 సెషన్ తర్వాత అలా 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 కొంచెం ఎక్స్టెండ్ అయినప్పటికీ ఐ వుడ్ నాట్ ఫీల్ బ్యాడ్. ఎందుకంటే తర్వాత అనిపించింది, క్లాస్ అయిపోగానే ఇంతేనా దీనికా నేను ఇంత చేశాను. సో అప్పుడు నాకు అనిపించడం ఏంటంటే, హౌ ఐ రియలీ అనిల్, మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, హౌ టు చూస్ ఫ్రెండ్స్ అండ్ హౌ టు కీప్ యువర్ సెల్ఫ్ లిటిల్ పాజిటివ్ మైండెడ్ అండ్ హౌ ఎగ్జాక్ట్లీ డూ ఐ కీప్ రియలీ థింకింగ్ దాట్ ఏది నేర్చుకోవాలనుకున్నా ముందు మైండ్ సెట్ సరిగ్గా ఉండాలి. అంటే ఒక్కటి, ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అప్డేట్ స్కిల్స్ టు అప్గ్రేడ్ స్కిల్స్. అర్థమైంది కదా? ఇప్పుడు ఇవాళ RRR హీరోలు ఎవరంటే టక్కని చెప్పేస్తారు మీరు. దానిలో పాట ఏంటంటే డక్కడక్క కాలుపే పాట, అదేం పాట నాకు తెలియదు, అది చెప్పేస్తారు ముగ్గురు కలిపి ఇలా పెట్టేసుకుని, రైట్? సో అలా మీరు అప్డేట్ అయినప్పుడు సేమ్ థింగ్ కొంచెం ట్యూన్ చేసుకుంటే లైఫ్ లో, కొంచెం ట్యూన్, ఎక్కువ కూడా ఏం లేదు, కొంచెం ట్యూన్ చేసుకొని మన యాటిట్యూడ్ ని కొంచెం పాజిటివ్ గా మార్చి, పేరెంట్స్ తోటి మనం ఉన్న అట్మాస్ఫియర్ లో, మనం ఉన్న సెటప్ లో మనం పనికొచ్చే విధంగా మనం ఆ ఒక్క పర్సన్ అయి ఉండి, ఇఫ్ యూ కెన్ లీడ్ బై అన్ ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీలోనే నువ్వు చూడు అని నేనే వచ్చి నీకు సల్యూట్ పడతాను, బికాస్ ఐఎమ్ డూయింగ్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్, right? So I also come from a middle class family. I also did everything. I went to school. I did my 3 masters. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నేను నేర్చుకుంటున్నాను, దీని తర్వాత కూడా నేను నేర్చుకుంటాను. ఓకే, హ్యావింగ్ సెడ్ దాట్, అందరూ ఈపీఎస్ లో ఈ జనవరి బ్యాచ్ వాళ్ళు ప్లీజ్ కంప్లీట్ యువర్ అసైన్మెంట్స్ అండి, అండ్ యూ క్యాన్ డూ ఇట్. ఇంత చేసిన వాళ్ళు ఒక అడుగు వేయలేరా? చేస్తారు కదా, 1 గంట సేపు కూర్చుంటే అయిపోతుంది, 2 గంటల సేపు కూర్చుంటే అయిపోతుంది అంతే. సో లెట్స్ ఆల్ రాక్ టుగెదర్. సో నెక్స్ట్ బ్యాచ్ లో మీరందరూ నాలాగే ఒక టాపిక్ తీసుకొని మాట్లాడాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. పేరున మీ అందరికీ ధన్యవాదాలండి. అండ్ ఫస్ట్ గంప నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్ అయిన అధినేత, దెన్ దివ్యజ్యోతి మేడం, శ్రీధర్ సార్, నాకు గుర్తొచ్చిన పేర్లన్నీ చెప్తున్నానండి, ఏవి సార్, శ్రీశైలం సార్, కృష్ణ పున్నా సార్, వీరాంజనేయులు సార్, సుధాకర్ గుప్తా సార్, అండ్ మన నాగరాజు టెక్, దివ్యజ్యోతి మ్యామ్, భార్గవి మ్యామ్, సుజాత మ్యామ్. ఇంకా నాకు దీనికంటే నాకు మెమరీ ఇంకా ఎవరైనా మర్చిపోయింటే పేరు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ దివ్యజ్యోతి మ్యామ్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. 8:30 అయింది, అయినా ఇప్పటివరకు ఓపికతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రెస్పెక్టెడ్ ఆల్ కోఆర్డినేటర్స్, మెంటర్స్, సీనియర్ ఫెసిలిటేటర్స్, జూనియర్ ఫెసిలిటేటర్స్ అండ్ ఆల్ ద మెంబర్స్ కి మరొకసారి ఇప్పటివరకు ఓపికతో ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ మ్యామ్. మాలతి మ్యామ్, మీకున్న వాల్యుబుల్ సమయాన్ని మాకు కేటాయించి ఈ రోజు ఈ సెషన్ తీసుకుని, మీరు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మాకు ఒక మంచి సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సెషన్ యొక్క కాంప్లిమెంట్స్ చాలా బాగా వచ్చాయి, అందుకు మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ మనం జై హింద్, జై భారత్, వందే మాతరంతో మనం క్లోజ్ చేసుకుందాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.